ఎస్. మనీ ఈవినింగ్. జై గురుదత్త ఆల్. సో నరసింహ బాబాయ్, ప్రమోదన్నయ్య, నీలవేణి అక్క, జై విజయలక్ష్మి గురుదత్త. గారు, మహాలక్ష్మి గారు అండ్ కిరణ్ భాయ్. మనీ ఈవినింగ్ అండ్ జై గురుదత్త. సో మనం జూలై 29th గురువులందరినీ ఈ భూమి మీద, ఈ బ్రహ్మాండంలో ఉన్న గురువులందరినీ తలుచుకుంటూ గురు పూర్ణిమ సెలబ్రేషన్ చేసుకున్నాము దత్తాత్రేయ క్షేత్రంలో. సో ఇక్కడ ఉన్న వాళ్ళలో మహాలక్ష్మి గారు వచ్చారు, నీలవేణి అక్క వచ్చారు. సో అట్లాగే ప్రమోద్ అన్నయ్య శ్రీకాకుళం నుండి వచ్చారు. సో ఆ రోజు జరిగిన అనుభవాలు, అసలు శ్రీదేవి అమ్మ కూడా వచ్చారు. సో వాళ్ళ అనుభవాలన్నీ విందాం. ఆ సెలబ్రేషన్స్ జస్ట్ వీళ్ళు ఎంజాయ్. కుదిరితే మంచి గురువుది ఏదైనా శ్లోకం మధ్యలో విందాం, మీరు ఏదైనా డిమాండ్ చేస్తే. ఓకేనా? సో ఇప్పుడు ఒకసారి అందరూ మాట్లాడితే బాగుంటుంది. ఒక్కసారి మీ వాయిస్ మనీ ఈవినింగ్ అండ్ జై గురుదత్త చెప్పండి అందరూ. మనీ ఈవినింగ్ జై గురుదత్త మధు సార్. మనీ ఈవినింగ్ జగదత్త. జై గురుదత్త, జై గురుదత్త, మనీ ఈవినింగ్. మన ఈవినింగ్ జై గురుదత్త మధు. ఎస్ బాబాయ్, థ్యాంక్ యూ. ప్రమోద్ అన్నయ్య వినిపించాలి, గొంతులు వినిపించాలి. ఎస్. మనీ ఈవినింగ్ జై గురుదత్త మదన్న. ఎస్ ఎస్ అన్న, కిరణ్ అన్న. ఎస్. మనీ ఈవినింగ్ జై గురుదత్త. విజయలక్ష్మి అక్క జాయిన్ అయ్యారు. షీ బికేమ్ అంటే యాక్చువల్లీ మనకు ఆ, మన మనీ ఫ్యామిలీకి ఎప్పటి నుంచో బ్యాక్ ఎండ్లో సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు సెలబ్రేషన్స్కి వచ్చారు. సో విజయలక్ష్మి అక్క, మనీ ఈవినింగ్ అండ్ జై గురుదత్త. సో అందరూ అష్టలక్ష్మిలో నా వెంటే ఉంటారు అన్నట్టు. మా అమ్మగారేమో వరలక్ష్మి, యాక్చువల్లీ సిటీకి వచ్చారు, ఇక్కడే ఉన్నారు నాతో. వరలక్ష్మి, మహాలక్ష్మి, విజయలక్ష్మి, ఇన్ని లక్ష్మిలు నాతో ఉన్నాయి. విద్యాలక్ష్మి. అష్టలక్ష్మి. అష్టలక్ష్మి. ఎస్ ఎస్. ధనలక్ష్మి. సబ్జెక్ట్, మన సబ్జెక్టే అది. ఉమ్, ధాన్యలక్ష్మి అంటే మన ఆహారం. ఓకే. సో అట్లా రకరకాలు అన్ని. సో వీళ్ళు ఎంజాయ్ దట్. సో ఫస్ట్ మన వాళ్ళతో మొదలెడదాము. ఓకే. రాజన్నయ్య గారు, జై గురుదత్త, మనీ ఈవినింగ్. సో రాజన్న వాళ్ళు కూడా హన్మకొండ నుంచి వచ్చి చక్కటి ఎనర్జీ, మంచి సాధన. అండ్ రాజన్న మన ఎవరికి చెప్పలేదు కానీ అక్కడ చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు ఆల్రెడీ అనుకున్నారు. సో అది నాకు అర్థమైంది. సో చాలా సంతోషం. అర్థం కాలేదు తమ్ముడు. మీరు నాతో చెప్పకపోయినా ఆ ఆ క్షేత్రంలో మంచి మంచి కార్యక్రమాలు మీరు ఆల్రెడీ ప్లాన్ చేశారని నాకు అర్థమైంది. జై గురుదత్త. ఆల్రెడీ నేను గమనించాను మీ ముఖంలో. ఎస్, ఈ క్షేత్రాన్ని మనం ఉపయోగించుకోవాలి, ఆధ్యాత్మిక సాధనకి, మనిషి ఆత్మోన్నతికి ఉపయోగించుకోవాలనేది నాకు తెలిసిపోయింది అనమాట. జై గురుదత్త. ఏదో చిన్న గురువులు ఇచ్చిన అనుగ్రహం ఉంది అంతే. సూపర్. యాక్చువల్లీ జగదీష్ సార్ కోరిక కూడా అదే. సో మనందరం ఆ క్షేత్రాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి. సో ఇప్పుడు ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తారు మన సెలబ్రేషన్స్లో? మీ అనుభవాలు, అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఎలా నాకు కనెక్ట్ అయ్యారు, అండ్ అక్కడ ఆ క్షేత్రంలో మనం చేసిన కార్యక్రమాలు ఏ విధంగా మీరు ఎంజాయ్ చేశారు. సో అది కూడా ఒకసారి ఎవరెవరు ఒక్కరు మైక్ ఆన్ చేసుకోండి. ఫస్ట్ ఎవరు షేర్ చేస్తారో వారు ఆన్ చేసుకోండి. సో జగదీష్ సార్ కూడా లింక్ పెడుతున్నాను, ఒకవేళ జాయిన్ అయితే మహాద్భుతం. శ్రీదేవి అమ్మ, మీరే మొదలెట్టండి. నేను మౌన దీక్ష అయితే చేయమనిలే కదా నేను. మైక్ ఆఫ్ ఉండి మాట్లాడుకుంటున్నారా? నేను చెప్తాను. అమ్మ చెప్పండి. జై గురుదత్త, మనీ ఈవినింగ్. జై గురుదత్త, మనీ ఈవినింగ్. దత్తక్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ ప్రకృతిని, ఆ క్షేత్రాన్ని చూస్తే నన్ను నేనే మర్చిపోయాను. ఎట్లా అంటే అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర్లను చూస్తారు చూడు, అలా అలా అనుభూతి అనిపించింది నాకు. ఒక 2 hours నాలో నేనే ప్రకృతి తోటి మాట్లాడుకున్నాను. సూపర్. చాలా బాగా అనిపించింది. ఇలాంటి రోజు అంటూ ఒక రోజు ఉండాలి కదా మనిషికి. మీరు అన్ని మీటింగ్స్ కాకముందే నాకు ఆ ఫీలింగ్ అనిపించింది అక్కడికి వెళ్ళినాడు. ఎంత అద్భుతంగా అంటే అసలు ఆ జగదీష్ సార్ ఎంతో కృషి వల్ల అట్లా చేశారు. చాలా బాగా అనిపించింది. సార్ కూడా ఎన్ ఎన్ని జన్మల పుణ్యం అలాంటి క్షేత్రాన్ని కట్టాలంటే. ఈషా ఫౌండేషన్ గురించి మీరు చెప్పారు కదా. ఆ
3 జన్మల తర్వాత గురువు గారు ఈషా ఫౌండేషన్ కట్టారని. ఈయన జగదీష్ సార్ కూడా ఎన్ని జన్మల పుణ్యమో అలాంటి క్షేత్రం కట్టాలంటే, థాట్ రావాలంటే అది గ్రేట్ అసలు. ఎస్ తను ఏంటంటే తను 7 తరాలు తినే ఆస్తులు కావాలి, ఇప్పుడు అట్లా సంపాదించాలి అనే థాట్ లేదు తనకి. ఇంత మంచి క్షేత్రాన్ని మనకు ఈ ప్రకృతికి అందించినందుకు ఆ సార్కి నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ. సూపర్ సూపర్. క్షేత్రం గురించి చెప్పారు, అక్కడ గిరి ప్రదక్షిణ జరిగింది, ఇంకా పాదాల స్పర్శ జరిగింది, సద్గురు గుహలో పాదస్పర్శ. మెడిటేషన్ జరిగింది. ఆ పాదస్పర్శ, గృహలో మెడిటేషన్ జరిగింది. అన్ని చాలా అద్భుతంగా మీరు మనీ గురించి చెప్పడం కానీ, మనీ ఎట్లా ఈ కలికాలంలో ఎట్లా యూజ్ చేసుకోవాలి, ఎట్లా మనీ దానాలు ఎవరికి చేయాలి ఎవరికి చేయకూడదు అని చెప్పారు కదా, అవి కూడా చాలా బాగా అనిపించాయి. చాలా అద్భుతంగా అనిపించింది. ఇంకోటి మనం అందరం తర్వాత డిన్నర్ తర్వాత గ్రూప్ మీటింగ్ సెల్ఫ్ ఇంట్రడక్షన్, అది కూడా చాలా జాలీగా జరిగింది, చాలా అద్భుతంగా జరిగింది. ఇక ఎలా అనిపించింది అంటే, అరే మనకు ఇంత టెన్షన్ లో ఈ పొల్యూషన్ ప్రపంచంలో ఇలాంటి డే అంటూ ఒకటి మనం గడపాలి. మన మనసులకు అలాంటి బూస్టింగ్ బాగా అవసరం వస్తుంది. ఎస్ బూస్టింగ్ అనేది చాలా అవసరం. ఎలాంటి బీపీలు షుగర్లు ఇట్లా పటపంచలైపోతాయి అట్లాంటి వావ్. మంత్లీ ఒక డే అన్న మనం అలా కేటాయించుకోవాలి. నాకు చాలా బాగా అనిపించింది. మన మని సభ్యులు కూడా వస్తే చాలా బాగుండు అనిపించింది అంతే. వస్తారమ్మా, నెక్స్ట్ టైం అందరూ వస్తారు. నిజంగా మీ మొహంలో కూడా గమనించానమ్మా, ఒక తెలియని ఆనందం మీలో నేను గమనించా. ఆ రోజే మీ కళ్ళల్లో ఏదో సాధించిన ఆనందం నేను చూసా. ఏదో అదే సినిమాలో అంటారు కదా, ఏదో సినిమాలో. ఎస్ అదే కదా, అట్లా నాకైతే చాలా 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 బాగుంది. నేను అనుకున్నా, ఆహా ఈ క్షేత్రానికి రావడం నేను కూడా ఎంతో పుణ్యం చేసుకున్నానే అన్న ఫీలింగ్ అనిపించింది. ఎస్ ఎస్ నిజం అమ్మా, మీరు చెప్పింది 100% నిజం. థ్యాంక్ యూ. ఎస్ మహాలక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, మీరు స్టార్ట్ చేసినందుకు. అండ్ మన అన్ని గణాలకు అధిపతి మాస్టర్ బ్లాస్టర్ నాగరాజన్నని అద్భుతంగా, అంటే ఆ అన్నతో కనెక్ట్ అయ్యి ఎంజాయ్ చేసిన మన మెహర్ భాయ్ వచ్చారు. తను కూడా మంచి బూస్టప్ ఇస్తారు ఇప్పుడు. సో మెహర్ భాయ్ మీరు రెడీయా? యా, నా వాయిస్ వినిపిస్తుందా? అద్భుతంగా వినిపిస్తుంది. ఓకే ఓకే, ఇక్కడ సిగ్నల్ సరిగా లేదు, వీడియో ఆఫ్ చేసుకొని మాట్లాడగలుగుతా. నో ప్రాబ్లం. అండ్ మీ అనుభవాలు ఏమనిపించినాయి గురు పూర్ణిమ సెలబ్రేషన్స్ లో, అవన్నీ షేర్ చేసేయండి. ఓకే షూర్. సో గురు పౌర్ణమి ఒక పండుగని, గురు పౌర్ణమి పండుగని ఎలా జరుపుకోవాలో అలా జరుపుకున్నాం మంచిగా. వా ఆ గురువు గారి సన్నిధిలో ఆ, గిరి పరిక్రమ, గిరి ప్రదక్షిణ అవ్వచ్చు, కాకడ హారతి అవ్వచ్చు, అండ్ మీ సత్సంగం అవ్వచ్చు, చాలా బాగా ఎంజాయ్ అయితే చేసాము అందరము. అండ్ లాస్ట్లో ఆ పౌర్ణమి మెడిటేషన్ ఒక్కటి మిస్ అయింది ఫుల్ వర్షం వల్ల. అది కూడా క్యాన్సిల్ అయ్యి ఒక రకంగా మంచి జరిగింది. మనం అందరం లోపల చైర్స్ వేసి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం ఆ వర్షం వల్ల. అది కూడా మంచిగా జరిగింది ఒక రకంగా. సో ఓకే. చాలా బాగా అయింది. అండ్ మై టాప్ లర్నింగ్స్ ఏంటి అంటే, ఇదే మనీ ప్రిన్సిపల్స్ మీరు ఏదైతే చెప్పారో అవన్నీ లర్నింగ్స్ చాలా బాగా అనిపించినాయి. సో మనీని ఎలా స్పెండ్ చేయాలి, మన ఎనర్జీని ఎలా స్పెండ్ చేయాలి మనీ పరంగాని. ఎస్ అండ్ మన మనీ మ్యాగ్నెట్స్తో నాకు తెలిసి ఇది ఫస్ట్ టైం నేను రావడం మనీ ఆఫ్లైన్ ప్రోగ్రామ్కి. సో మన మనీ మ్యాగ్నెట్స్ ఫ్యామిలీలో అందరినీ కలవడం జరిగింది, చాలా హ్యాపీ అనిపించింది. అండ్ యా, దిస్ ఈజ్ హౌ ఇట్ వెంట్ ఆన్. సో ఆ రోజు గురు పౌర్ణమి మనందరికీ, వచ్చిన వాళ్ళందరికీ మంచి ఆశీస్సులు, దత్తగురు ఆశీస్సులు అయితే మంచిగా ఉంటాయి, దిండుగా ఉంటాయి మనం అంత మంచిగా స్పెండ్ చేసినందుకు. దట్స్ ఆల్. అండ్ నిద్ర అది ఎలా మిరాకిల్ జరిగిందో చెప్పండి. యా నిద్ర యాక్చువల్లీ నేను పడుకోవాలనుకోలేదు అక్కడ. జస్ట్ నైట్ హారతి కాగానే వెళ్ళిపోదాం అనుకున్నా.
తర్వాత మన మధు గురు గారు హారతి కాగానే డిన్నర్ కూడా ఉంది, డిన్నర్ ప్రసాదం తినేసి వెళ్ళిపో అన్నారు. తర్వాత నాకు ఒక క్లాస్ ఉండే నైట్ 9:30కి. ఆ క్లాస్ తినేసి ఆ క్లాస్ తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ ఆ గురు శక్తే నన్ను ఆపింది. ఈ ఇంటికి ఏం పోతాం అన్నట్టు అక్కడే ఉన్నా, నైట్ అక్కడే పడుకున్నా. సో దట్స్ ఎ మిరాకిల్. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అందరు లేచి ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు. ఎవరు స్నానాలు చేయడం, ఫ్రెష్ అప్ అవ్వడం, ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు. నేను మాత్రము అక్కడ ఆ గుడి దగ్గర రావి చెట్టు దగ్గర కూర్చొని ఎనర్జీ మొత్తం తీసుకున్న, ప్రాణాయామం మెడిటేషన్ చేసిన. ఆల్మోస్ట్ 45 మినిట్స్ చేసిన. ఎస్. ఆ ఎనర్జీ అంతా తీసుకున్నా. సో ఆ రోజు ఏమైంది అంటే, నార్మల్గా డే టైంలో నేను అర్లీ మార్నింగ్ 4:30కి లేస్తా కాబట్టి నాకు ఆఫ్టర్నూన్ లంచ్ చేయగానే కాసేపు నిద్ర వస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్ అలా పవర్ నాప్ తీసుకుంటా ఆఫ్టర్నూన్ టైము. కానీ ఆ రోజు ఆ మార్నింగ్ అక్కడ అంత ఎనర్జీ తీసుకున్నందుకో ఏమో ఆ రోజు ఆఫ్టర్నూన్ నిద్ర రాలేదు. నైట్ వరకు ఆల్మోస్ట్ నైట్ 10:30, 11 వరకు యాక్టివ్గానే ఉండే, వావ్, సూపర్. విచ్ ఈస్ వెరీ నైస్. రైట్. సో అండ్ యూఆర్ ఆల్వేస్ గివింగ్ ఎనర్జీ టు us. అండ్ గురు పౌర్ణమి మనము నిజంగా ఎలా జరుపుకోవాలో అలాగే జరుపుకున్నాం. గురు సన్నిధిలో ఒక మంచి సత్సంగంలో మంచిగా ఆ ఆ భగవంతుని గురించి ఆధ్యాత్మిక డిస్కషన్స్ పెడుతూ, దిస్ ఈస్ హౌ గురు పూర్ణిమ హ్యాస్ టు బి సెలబ్రేటెడ్. ఎస్. అండ్ దట్ ఈస్ హౌ వీ డిడ్ ఇట్. ఎస్. అందరు గురు పూర్ణిమ అనగానే ఏ సాయిబాబా గుడికో ఇంకేదో బాబా గుడికో పోతారు, ప్రదక్షిణలు చేస్తారు, ఆశీస్సులు తీసుకుంటారు, కథం ఇంటికి వస్తారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. కానీ మనం ఆ పౌర్ణమి యొక్క మాక్సిమం బెనిఫిట్స్ పొందినాం ఆ రోజు ఆ యాక్టివిటీస్ అన్ని చేయడం వల్ల. అండ్ థ్యాంక్ యూ మధు గారు ఫర్ ఆర్గనైజింగ్ సచ్ ఏ వండర్ఫుల్ ప్రోగ్రామ్. ఎస్. థ్యాంక్ యూ మెహర్ భాయ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ తను ఒక మాట అన్నారు, నిజంగా అంటే ఒక గురు పూర్ణిమని ఎలా పూర్తిగా సెలబ్రేట్ చేసుకోవాలో హైయెస్ట్ బెనిఫిట్ నేను చేసుకున్నా అని చెప్పారు. అంటే మనస్ఫూర్తి హక్ చేసుకొని. సో మనందరం చెప్పా కదా, మనీ ఫ్యామిలీ లాగా. సో తన హ్యాపీగా, తనైతే అసలు మేము ఎంత క్లోజ్గా అయిపోయినామంటే మంచి కరెక్షన్స్ విషయంలో కానీ, ఏదైనా ఆ సెలబ్రేషన్ విషయంలో కానీ, అల్లరి విషయంలో కానీ అసలు ఎక్కడ తగ్గేదే లేనట్టుంటాం అనమాట. సో ఆల్వేస్ లవ్ యూ మెహర్ భాయ్, థ్యాంక్ యూ సో మచ్. యువర్ అంటే మీరందరూ నాకు యూనివర్స్ ఇచ్చిన గిఫ్ట్సే. సో తను కూడా అట్లా ఒక అటాచ్మెంట్, అంటే ఒక ఏమంటారు మన అని అనుకుంటాం కదా, అట్లా అయిపోయారు అనమాట మనందరికీ. సో థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఎవరు షేర్ చేసుకుంటారు మీ ఎక్స్పీరియన్సెస్? సో ఈరోజు నిలువైనాక మీరు మాట్లాడాలి తప్పకుండా మీ ఎక్స్పీరియన్సెస్. రెడీగా ఉండండి కనీసం. సో అక్క కొంచెం మాట్లాడడం భయం అన్నమాట. సో అలవాటు చేసుకోవాలి అక్క మీరు. సో మీకు నేను లాస్ట్లో అడుగుతా, రెడీగా ఉండండి మీరు మాట్లాడడానికి. అట్లా అని చెప్పి లెఫ్ట్ అవ్వకండి, మాట్లాడకపోయినా పర్లేదు, ఉండండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ మన ప్రమోద్ గారు, ప్రమోద్ అన్నయ్య మన డైమండ్ మెంబరు, మన మనీ మ్యాన్ సబ్లో బిగినింగ్ నుంచి చాలా ట్రాన్స్ఫర్మేషన్ తీసుకున్న వ్యక్తి. ఈవెన్ అతను రావడం, జర్నీ వెళ్ళడం కూడా అన్ని మిరాకిల్సే. శ్రీకాకుళం నుంచి అంటే నైట్ అంతా జర్నీ చేసి అదంతా మీ మాటలోనే షేర్ చేసుకోండి. ప్రమోద్ అన్న, ఆర్ యు దేర్? వెయిటింగ్ అని పెట్టింది కదా, మీరే కదా. ప్రమోద్ అన్నయ్య, ఆర్ యు దేర్? ఓకే, ఒక్కో మాట ఒక్కో డైమండ్ లాగా మాట్లాడారు మీరు, గుర్తుపెట్టుకున్న తర్వాత. సో నెక్స్ట్ ఎవరు షేర్ చేస్తారంటే రాజ్ కుమార్ అన్నయ్య, మీరే షేర్ చేయండి. కుదిరితే వీడియో ఆన్ చేసుకోండి, లేదంటే ఆఫ్ అయినా ఓకే. మంచిగా స్వామి కనిపిస్తున్నారు. ఉన్నారా రాజ్ కుమార్ అన్నయ్య కెమెరా వెనకాల? ఏంటి, మైక్ ఆన్ చేయండి. మైక్ ఆఫ్లో ఉండి మాట్లాడుతున్నారా ఏంటి మీరు? జస్ట్ వెయిట్ ఫర్ 10 minutes. నేను ఇప్పుడే డ్యూటీ నుంచి వచ్చిన. డన్. ఓకే, ఈ లోపల శ్రీదేవి అమ్మకి అడుగుతా. శ్రీదేవి అమ్మ, మీరు టైమ్ ఈజ్ యువర్స్. Evening to all my money magnets. ఎస్, అనే ఈవినింగ్. నాకైతే చాలా 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 బాగుంది అసలు. ఎవరు నాగార్జున సార్, రంజిత్ సార్ కూడా అది చాలా అసలు వైబ్రేషన్స్ వచ్చినాయి ఆ శంకరానికి. అక్కడ నుంచి మన పాజిటివ్ ఎనర్జీ స్టార్ట్ అయిపోయింది. అంతవరకున్న పర్లేదు, కంటిన్యూ చేయండి. అల్లరి చేస్తున్నారు. ఎవరు కంటిన్యూ చేయండి అమ్మా, వైబ్రేషన్స్ వచ్చినాయి అన్నారు.
నేను పోయి అప్పటి నుంచి ఇంకా పాజిటివ్ మొత్తం స్టార్ట్ అయిపోయింది అనమాట. అక్కడి నుంచి మీరు చెప్పిన క్లాసెస్ కానీ మెడిటేషన్ హాల్లో మనం మెడిటేషన్ వెనకాల బ్యాక్ మ్యూజిక్ కానీ మనం కూర్చొని అందరు గ్రూప్ వైజ్ మీటింగ్ కానీ చాలా చాలా బాగా అనిపించింది నాకు. మహాలక్ష్మి అయితే అక్కడ ఇక చిన్నపిల్ల తన కొడుకుతో పాటు వాడిని చూసుకోవడం వాళ్ళ అసలు ఎన్ని సార్లు నా దగ్గర వచ్చే వరకు కూడా బాగుంది అక్క, బాగుంది, చాలా బాగుంది, అసలు ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత. తనకు ఒక్కటే కాదు, అందరికి కూడా అదే ఫీలింగ్ తో బ్యాక్ అయినాం మేమంతా. మీ రిసీవింగ్ గానీ, అక్కడ మీరు తీసుకున్న మా పైన కేరింగ్ గానీ, జగదీష్ సార్ అక్కడ కనిపించింది. ఇంకొకటి, అంత 75 years లో కూడా యంగర్స్ లాగా కష్టపడుతున్నాడు ఆయన సార్. ఎక్కడ తగ్గలేదు. మార్నింగ్ అవర్స్ లో లేసి నైట్ మనకు ఏమైనా ప్రసాదం పెట్టే వరకు కూడా తను అసలు ఇంత కూడా తన ఆ మొహంలో అలసట కనపడలేదు నాకు ఎక్కడ. అంత 77 అనుకుంటా సార్. ప్రతి ఒక్కటి ప్రతి 77 ఓకే. ఏమో సార్. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ టైం ఇంకోసారి ప్లాన్ చేస్తారేమో అని వెయిట్ చేస్తున్నాను. డెఫినెట్లీ విల్ ప్లాన్ ఇట్. ఈ కార్తీక మాసంలో ఓన్లీ మన మనీ ఫ్యామిలీ మెంబర్స్ వివిఐపీస్ అంతా మీరే ప్లాన్ చేస్తున్నాము, మర్చిపోకండి. అండ్ విజయలక్ష్మి అక్క కూడా అంటే నాకు బ్యాక్ ఎండ్ లో ఎప్పటి నుంచో సపోర్ట్ చేస్తున్నారు. తొందరలో మన మనీ గ్రూప్ లో కూడా వస్తారు. సో అన్ని అష్టలక్ష్మి రావాలి నాకని కోరుకుంటున్నాం. సూపర్. సో థ్యాంక్ యూ శ్రీదేవి. ఇంకేమైనా చెప్తారా? ఇంకేంటి, అక్కడికి వచ్చిన తర్వాత ఈ యోగా సార్ ఎవరు సతీష్, మేయర్ సార్ వీళ్ళంతా కలవడం కూడా ఒక మంచి ప్లస్ పాయింట్ అనిపించింది. ఒక క్లబ్ లాగా ఎస్. ఒకరికి ఒకరేం ఏంటి అంటే తెలిసిపోయింది. ఒక ప్రొఫెషన్ లో ఏం చేస్తున్నారు, ఏంటి, ఎటు నుంచి వచ్చారు, బ్యాక్గ్రౌండ్ ఏంటి. గుడ్ ఈవినింగ్ సార్. ప్రమోద్ అన్న విన్నాం మీ దగ్గరికి. నెక్స్ట్ మీకే. నేను కరెక్ట్ గా ఎవరైనా మాట్లాడండి, నేను ఒక 5 to 10 minutes లో ఫ్రీ అయిపోతా. డన్. ఓకే. మెడిటేషన్ క్లాస్ లో మీరు తీసుకున్న అవి 5 steps అనేవి చాలా బాగా అనిపించింది సార్ నాకైతే. సూపర్. ఈవెన్ మనం ప్రతి ఒక్కరు అది పాటించాలి. అది పాటిస్తే నిజంగానే చాలా వండర్ అసలు. నిన్న కూడా క్లాస్ లో అది స్పేస్ గురించి కూడా అది కూడా బాగా అనిపించింది నిన్న. శూన్యం. శూన్యం. ఓకే. అది వస్తుంది. ఇంకా మన గురు పూర్ణిమ అయితే నిజంగానే బ్లెస్సింగ్స్ తీసుకున్నట్టు అనిపించింది సార్ నాకు అసలు. ఇంకొకటి మ్యాజిక్ ఏంటంటే, నేను ఇంటికి వచ్చిన తర్వాత మా పిల్ల ఏ మమ్మీ నీ ఫేస్ లో ఏంటి అంత గ్లో అనిపిస్తుంది ఇవాళ. వావ్, అది గురువు వెలుగు. యాక్చువల్లీ సేమ్ ప్రమోదన్న కూడా అదే అయింది. కార్లో ఇంకొకటి సార్, ఇక్కడ నాకు చాలా రోజుల నుంచి అసలు నిద్ర సరిగ్గా ఉండకపోయేది. అసలు మధ్యలో సడన్ గా లేచేదాన్ని. అసలు అక్కడ నేను పడుకున్నా అంటే మార్నింగ్ అసలు 6 తర్వాతనే మెలకు పడింది నాకు. అసలు ఎక్కడ కూడా నాకు మెలకు అనేది రాలేదు. అసలు అంత గుడ్ స్లీప్ నాకు ఈ మధ్య అసలు రాలేదు సార్. అసలు సూపర్ అమ్మా. అదంతా మై మరిచి పడుకున్నా నేను. అసలు కథ మరిచి మై మరిచి అంటారు చూడండి, అట్లా పడుకున్నా నేను. అసలు నా శరీరం మీద నా దాని కాన్సన్ట్రేషన్ లేకుండా అసలు ఆ నిద్ర నిజంగా మై మరిచి అసలు ఆ కళలు కూడా నాకేం రాలే అక్కడ అసలు. ఇంకో వండర్, ఎప్పుడు కళలు రావడం ఏదో మేల్కోవడం జరుగుతుండే, కానీ అది ఎంత దత్తాత్రేయుడి కృపా కటాక్షాలు. మీరు తీసుకున్న స్టెప్ నుంచే మేము ఇంత అనుభూతి చెందినాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. మీ అందరికి థ్యాంక్స్ చెప్పాలి. నేను పిలిస్తే మీరు అందరు వచ్చారు చూడండి, మీకు థ్యాంక్స్. రాకపోయింటే ఇంత గొప్ప ఆపర్చునిటీ మిస్ అయిపోయే వాళ్ళం మేము అక్కడ. సూపర్ నిజమమ్మా. గొప్ప అంటే ఎందుకంటే అది కంప్లీట్ యోగ శక్తి ఉన్న క్షేత్రం. యోగ శక్తి ఏదో భక్తి గుడి పూజలు పునస్కారాలు కాదు అక్కడ. కాకపోతే ఇంకొకటి నేను అక్కడ అబ్జర్వ్ చేసింది ఇంకొకటి ఏంటంటే, ఎవరు చూడు అసలు వస్తామా రామా అనుకున్నాం కానీ వచ్చేసినాం. అదే మాట చాలా మంది అసలు అదే వర్డ్. నేనే అనుకుంటే శ్రీలత అట్లే చెప్పింది, మహాలక్ష్మి అట్లా. మహాలక్ష్మి కొంచెం ప్రిపేర్ అయ్యి ఉండింది. ఆమె ఎవరు ఇంకొక తను వచ్చారు చూడండి, శ్యామలనా నీలవేణి.
నీలవేణి నిజమేనే తను కూడా అదే వచ్చింది. కొంతమంది అక్కడికి రావడంతో కూడా వస్తామా రామా అనుకున్నాం, కాన్ఫిడెంట్ లేకుండా వస్తామని చెప్పేసి అట్లా అన్న వాళ్ళే వచ్చేసింది అసలు. అవును అవును. మీరు ఫిల్టర్ చేసి ఫిల్టర్ అయిన వాళ్ళంటే నాకు అవడ అక్కడ కనెక్ట్ అయింది. నిజమేనేమో అనిపించింది. ఎవరిని తీసుకోవాలో ఆ దత్తుడు వాళ్ళని మాత్రమే తీసుకున్నాడు అనిపించింది నాకు. సూపర్ సూపర్ అమ్మా. నేనైతే చాలా బాగా సార్, ఎప్పుడు నేను నా డిగ్రీ లైఫ్ లో ఎంజాయ్ చేసింది మళ్ళీ ఇప్పుడు ఎంజాయ్ వా చేసినానేమో అనిపించింది. సూపర్ సూపర్ వా వా వా. ఏం డైలాగ్ ఏం డైలాగ్ ఏం డైలాగ్. నిజంగా ఇంకోసారి ఎందుకంటే అమ్మా మ్యారేజ్ ఇంకోసారి ఇంకోసారి మ్యారేజ్ చేసి డిగ్రీ తర్వాతనే మ్యారేజ్ చేసేసారు. ఇక మొత్తం మ్యారేజ్ అయ్యి పిల్లలు ఈ సంసారం దీనిలో మునిగిపోయిన. డిగ్రీ లైఫ్ లో నిజం చెప్పాలంటే నేను చాలా అల్లరి చేసేదాన్ని అసలు. అంత ఎక్సైట్మెంట్ నేను అక్కడ వదుకున్నా ఆ రోజు. చిన్నపిల్లని అయిపోయినాను అనుకో, నాకు బాబా బోసు మీరు కూడా చూసి చాలా మా ఈ జన్మకి జాలిగా చాలు. ఎవరు ఏమనుకున్నారో నా గురించి నాకైతే తెలియదు, కానీ నేనైతే బాగా ఎంజాయ్ చేశాను సార్. మళ్ళీ మనం సాంగ్ వేసుకుందాం ఇప్పుడు. నా బోటని పాఠం ఉంది మ్యాటని ఆట ఉందని వేసుకుందాం. డోంట్ వరీ. నిజంగానే బాగా అనిపించింది. మన మన నాగరాజన్న గురించి నాగరాజన్న గురించి చెప్పారా మీరు? ఇంకా నాగరాజన్న గురించి అయితే చెప్పినా తక్కువ. ఫుల్ ఎనర్జెటిక్, తనతో పాటు తన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా ఎనర్జెటిక్ వైబ్రేషన్స్ అట్లా ఇచ్చేస్తాడు ఆయన. ఆ సూపర్ మాటల చైతన్యంతో పడుకున్నవాడు కూడా లేచి కూర్చోవాలంతే. అసలు అట్లుంటాయి ఎట్లా ఆయన మాటలు అసలు. తుఫాన్ తుఫాన్ ఆ, తుఫాన్. ఎక్కడో మొదలు పెడతాడు, ఎక్కడో వెళ్ళిపోతాడు. కాకపోతే తనకు కూడా నాలెడ్జ్ చాలా ఉంది అసలు దేవుళ్ళ పైన. ఎంత క్లారిటీగా క్లియర్ గా చెప్తున్నారో ప్రతి వర్డ్ కూడా, అది బాగా అనిపిస్తుంది. సూపర్ సూపర్. నిజంగా నాకు ఆయన తలుచుకుంటేనే దవడలు వస్తున్నాయి. అంత నవ్విపించాడు. ఆ అంత నవ్విపించాడు అసలు. తన నుంచి కూడా అక్కడ బాగా ప్రోగ్రామ్ సక్సెస్ అయిందనే చెప్పుకోవాలి. ఎస్. ఇంకోటి రంజిత్ గారు, తను కూడా అక్కడ అందరికి సేవ చేయడం, అందరితో ఉండడము బాగుంది. అది కూడా మేయర్ గారు లాస్ట్ కి వచ్చారు కాబట్టి కొంచెం ముందు మన ప్రోగ్రామ్ అంతా మిస్ అయ్యారు తను, అంతే. అవునవును. బిగినింగ్ ప్రోగ్రామ్ మిస్ అయ్యారు కానీ ఆ తర్వాత కలిసారు. కలిసారు. చేద్దాం చేద్దాం అమ్మ. ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేద్దాం ఇలాగే. దాంట్లో ఇంకో షైనీ స్టార్ శ్రీలత. నెక్స్ట్ తనే మాట్లాడుతుంది. తనతోనే మాట్లాడిద్దాం. ఓకే, మాట్లాడించండి. థ్యాంక్ యూ. మీరు అయిపోయినా ఇంకా ఉన్నాయా? తీయండి, లోపలికి వెళ్ళి తీయండి, దాచుకోకండి. ప్రజెంట్ ఏం లేదు, ప్రజెంట్ గా అన్ని చెప్పేసాను అనుకుంటున్నా. 3 days నుంచి నేనే చెప్పుకుంటూ వస్తున్నాను సార్ అన్ని. నో ఇష్యూ నో ఇష్యూ. ఇంకేమైనా గుర్తు తెచ్చుకోండి. అండ్ మళ్ళీ మనం ఎండింగ్ లో కూడా అడుగుతాం ఇంకేమైనా మిగిలినాయా అని. సరే, ఓకే ఓకే సార్. ఓకేనా? దద్దరి వెళ్ళిపోవాలి. ఓకే సార్. నెక్స్ట్ శ్రీలతక్క మన ఈవినింగ్ జై గురుదత్త. అక్క దిగంబర మంత్రం పట్టుకొని దద్దరి వెళ్ళిపోయా మొత్తం. దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అంటూనే ఉంటది. ప్రకృతి మన మాట వింటది అని నిరూపించింది. అంటే నాకు ఎన్నోసార్లు జరిగింది అది. సో అక్క ఇట్స్ యువర్స్ శ్రీలతక్క. మన ఈవినింగ్ జై గురుదత్త అందరికి. మన ఈవినింగ్ జై గురుదత్త. మంచిగా బుల్లెట్స్ వేసేసి నా మీద టకడగ డగడగా అక్క నువ్వు. నిజంగా ఫస్ట్ నుంచి అలా ఇవ్వాలి. ఇంకా కొంచెం ఇంకా ఎవరైనా ఉన్నారా మాట్లాడే వాళ్ళు? ఒక 5 minutes నాకు టైం కావాలి, పాపకు తినిపిస్తున్నా. అప్పటి నుంచి లేట్ చేస్తాను ఈరోజు. మా మాతృశక్తులకి ఫుల్ పర్మిషన్స్. ఇలా మేము అల్లరి చేసుకుంటాం. డోంట్ వరీ. 5 minutes సెలబ్రేషన్స్ ఇవి, క్లాస్ కాదు ఇది. అంతే. రైట్ 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 కానివ్వండి. సో వాళ్ళిద్దరు దంపతులు వచ్చారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. ఆయన కుదిరితే అక్క బాబు గారిని కూడా రెడీగా ఉండమని చెప్పి ఏదన్నా షేర్ చేయడానికి. బాగా కొంచెం అటు వేరే దిక్కు కూర్చున్నాడు. మీ కొడల దగ్గరనేమో నేనున్నా అనమాట, కాబట్టి కొంచెం అటు ఇటు ఉంటది అంతే. రైట్ రైట్ నో ప్రాబ్లం నో ప్రాబ్లం. ఓకే సరే. రైట్ 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 రైట్. సో ఇప్పుడు ఇంకెవరు ఉన్నారు మనకు? సో ప్రమోద్ అన్న మీరు రెడీయా? 5 minutes అయిపోయింది. ఓకే రైట్. అయితే పని చేద్దాం, వీళ్ళంతా ప్రిపరేషన్ అవుతున్నట్టు కదా, గురువుకు సంబంధించిన ఒక మంచి శ్లోకం ఒకటి విందాం. ఓకేనా? రెడీ అందరూ? ఓకే ఓకే చలో. ఈలోగా అందరూ మరీ మాట్లాడుతూనే పోతూ ఉంటే బాగుండదు. ఒకసారి మంచిది ఒకటి సద్గురువుకు సంబంధించిన శ్లోకం ఒకటి విందాంలే. ఇదేదో అడ్వర్టైజ్మెంట్ ఉన్నది, దీన్ని Stop before you buy this. మన సద్గురులకు సంబంధించిన ఒక అద్భుతమైన సద్గురు స్తవం అని ఉంటుంది.
సో అద్భుతంగా ఉంటుంది, చక్కగా వేదికమంగా అంటే మంచి వేద మంత్రాలతో ఉంటుంది, వినండి. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతీ శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. సద్గురుస్తవః సిద్ధిబుద్ధిమహాయోగవరణీయో గణాధిపః యస్వయం సచ్చిదానందం సద్గురుం తన్నమామ్యహం. యస్య దత్తాత్రేయ భావో భక్తానామాత్మదానతః సూచ్యతే సచ్చిదానందం సద్గురుం తన్నమామ్యహం. యోగాజ్యోతిః సముద్దీప్తం జయలక్ష్మీ నృసింహయోః అద్వయం సచ్చిదానందం సద్గురుం తన్నమామ్యహం. యోగ విద్యా చిత్రభానుం చిత్రభానుశరద్భవం జ్ఞానదం సచ్చిదానందం సద్గురుం తన్నమామ్యహం. గణేశ హోమేర్కదినే నిత్యం శ్రీచక్రపూజనే దీక్షితం సచ్చిదానందం సద్గురుం తన్నమామ్యహం. అగస్త్యముని సంక్రాంత నానా వైద్యధురంధరం భవఘ్నం సచ్చిదానందం సద్గురుం తన్నమామ్యహం. వాద్యోదంచ దివ్యనామ సంకీర్తన కళానిధిం నాదాబ్ధిం సచ్చిదానందం సద్గురుం తన్నమామ్యహం. దత్తపీఠాధిపం ధర్మరక్షణోపాయబంధురం సత్కవిం సచ్చిదానందం సద్గురుం తన్నమామ్యహం. విధూతభక్త సమ్మోహమవధూతం జగద్గురుం స్వాశ్రయం సచ్చిదానందం సద్గురుం తన్నమామ్యహం. సాధుత్వం భక్తిమైశ్వర్యం దానం యోగమరోగతాం సన్మతిం జ్ఞానమానందం సద్గురుస్తవతో లభేత్. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతీ శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. ఎస్, సులోచనక్క కూడా వచ్చింది. మన ఈవినింగ్ సులోచనక్క, కొంచెం మా సులోచనక్క, మా నీలవేణక్క వీళ్ళంతా కొంచెం మాట్లాడడం నేర్చుకోండి. ఇదేం తప్పేం లేదు, మనకి ఏంటంటే అలవాటు ఉండదు కొన్నిసార్లు. మెల్లిమెల్లిగా మనం జనాల్లో ఏంటంటే నాలుగు పదాలు మాట్లాడే అలవాటు అయితే అల్లరి అదే వస్తుంది. ఓకే, నేను కూడా వచ్చా. సరే ఒక్క సులోచనక్క అందరిని పలకరిస్తాను. మహాలక్ష్మి 2 days నుంచి మాట్లాడి వాళ్ళు వచ్చింది కొంచెం. చూడండి ఎంత డెవలప్మెంట్ వచ్చింది. ఇంకో నెల అయితే ఆపలేం మనం. మహాలక్ష్మి కదా. వందే భారత్ ఎక్స్ప్రెస్. సులోచనక్క ఒకసారి అందరిని పలకరివ్వండి. ఈ సెలబ్రేషన్స్ క్లాస్ కాదు, ఇది అల్లరి చేయాలి. ఇప్పుడే వచ్చిన ఇంటికి. అయ్యో సూపర్ సూపర్. నీ నవ్వు ఇచ్చిన జస్ట్ ఇప్పుడే రీచ్ అయ్యి ఫేస్ కూడా కాడ ల్యాచ్ ఓపెన్ చేసి కూర్చున్నా అంతే. ఏం కాదక్క, ఆ నవ్వు చాలు మాకు, బతికేస్తాం. సరే, కెమెరా ఆఫ్ చేసుకొని వినండి. మన ప్రమోదన్న అక్కడి అనుభవాలు షేర్ చేస్తారు, గురు పూర్ణిమ అనుభవాలు. స్టార్ట్ ప్రమోదన్న. లోపల ఉన్న మనీ ఈవినింగ్ జై గురుదత్త. జై గురుదత్త. సో అందరికీ నమస్తే అండి, నా పేరు ప్రమోద్, నేను శ్రీకాకుళం నుంచి మాట్లాడుతున్నాను. సో మనం కండక్ట్ చేసిన గురు పౌర్ణమి కార్యక్రమానికి జరిగిన ప్లేస్ కి మాకు 680 కిలోమీటర్లు అండి. సో 680 కిలోమీటర్లు చాలా డిస్టర్బెన్స్ వస్తుంది వాయిస్. బ్లూటూత్ డిస్కనెక్ట్ చేసి మాట్లాడండి. ఏదైనా తొందరలో ఉంటే కాసేపు అల్లరి చేసుకుంటాం మేము, డోంట్ వరీ.
లేదు. ఏదో కనెక్ట్ చేసిన అన్నారు, అది అందరికి వినిపించలేదు నాకు తెలిసి. డిస్టర్బెన్స్ అందరికి వచ్చింది కదా. హలో. ఓకే, ఇప్పుడు క్లియర్. యా. సో అందరికి నమస్తే అండి, నా పేరు ప్రమోద్. నేను సార్ వినిపిస్తుందా? వినిపిస్తుంది, ఇప్పుడు క్లియర్. ఓకే. సో నేను శ్రీకాకుళం నుంచి వచ్చానండి. మొత్తం నాకు 680 కిలోమీటర్స్ వస్తుంది. సో జర్నీ మొత్తం ఒక మిరాకిల్ లాగానే నాకు జరిగిందండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ పావుతక్కువ రెండుకి నేను రీచ్ అయ్యాను. రీచ్ అయిన తర్వాత అప్పుడు టెంపుల్ క్లోజ్ చేస్తున్నారు. ముందు మధు గారేమో మీరు వెళ్ళి ప్రసాదం తీసుకోండి, తీసుకున్న తర్వాత ఫ్రెష్ అవ్వండి, ఈవినింగ్ దర్శనం చేసుకుందరు కానీ నేను గబగబా వెళ్ళేసరికి ఇంకా ఓపెన్లో ఉంది. సో ఫస్ట్ స్వామి దర్శనం అయింది. దర్శనం అయిన తర్వాత అంటే చాలా ప్రశాంతం. రెండోది ఏంటంటే అక్కడ వాతావరణం కూడా చాలా అంటే చాలా ప్లెజెంట్ గా ఉందండి. సో అంటే ఎవరు రాలేదు, మిస్ అయ్యారో వాళ్ళు ఖచ్చితంగా చాలా మిస్ అయినట్టే. బట్ ఇది కాదు అంటే ఇప్పుడు అందరూ అంటారు లైఫ్ లో ఒక్కసారైనా వెళ్ళి చూడాల్సిన ప్రదేశం అని. నేనేమంటానంటే మనకి ఎన్నిసార్లు వీలైతే అన్ని సార్లు వెళ్ళాల్సిన ప్రదేశం అండి అది. బాబా. అది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. అక్కడ వైబ్ కానీ అక్కడ ఉన్న ప్రశాంతత కానీ మనకున్న ఏ టెన్షన్ అయినా అక్కడ మనకి ఉండదు. అండ్ దట్టు మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా మంది వచ్చారు. వెరీ హ్యాపీ అండి. అక్కడ ఫస్ట్ గిరి ప్రదక్షిణ చేసాం. అది కూడా చాలా అద్భుతం. అక్కడ ప్రతి అణువు కూడాను దత్తుడు ఉంటాడండి. ఆ తర్వాత అక్కడ మేము జరిగిన సత్సంగం కానీ ఆ ట్రీ హగ్గింగ్ చేసుకున్నప్పుడు మనం కంప్లీట్ గా నేచర్ తో కలిసాము అన్న ఒక మంచి ఫీల్ అయితే వస్తుందండి. అంటే మనం అది ఎక్స్ప్రెస్ చేయలేం, అది మనం అనుభవించాల్సింది. అది మనం ఎంత చెప్పినా తక్కువ, ఎంత మంది ఎన్ని షేర్ చేసుకున్నా తక్కువే. మనం స్వయంగా అనుభవించాల్సిన అనుభవం అండి అది. సో మేమైతే చాలా బాగా అక్కడ కింద ఉన్న గుహ, అందులో మెడిటేషన్ చేయడం. అక్కడ మన మధు తమ్ముడు అయితే ఒక మంచి స్పీచ్, అంటే ఎలా ఉండాలి ఏంటి అనేది చెప్తుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు. అంత ప్రశాంతంగా ఉందండి. మేమైతే చాలా చేసాం. ఖచ్చితంగా మధు గారు ప్రతి వీలైనన్ని సార్లు మనం అక్కడికి వెళ్ళేలాగా ప్లాన్ చేద్దాం. చేస్తా ఒక తప్పకుండా. వీకెండ్స్ కానీ మరి ఎక్కువ మంది అయినా దాని తాలూగా మీరు అన్నట్టు డిస్టర్బ్ అవుతుంది. డిస్టర్బెన్స్ లేకుండా చాలా అంటే చాలా అండి. ఇందులో మెయిన్ మిరాకిల్స్ ఏం జరిగిందంటే నేను డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళలేదు. వెళ్ళి అటు నుంచి మళ్ళీ వెనక్కి రావాలి. మా బ్రదర్ కూడా శ్రీకాకుళం మా హోమ్ టౌన్కే వచ్చారు. సో వాళ్ళు కూడా లేరు కదా. సో బ్రేక్ జర్నీ చేద్దాం, విజయవాడ వెళ్ళి అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోదాం అని. జనరల్గా నేను ఎప్పుడు విజయవాడ వెళ్ళినా ఈవినింగ్ 8 o'clock బస్కి ఎక్కుతానండి. 8కి ఎక్కితే ఆడు మార్నింగ్ 7కి దించుతాడు. బట్ నాకు ఆ రోజు బస్సెస్ దొరక్క నైట్ 10:30కి బస్సు ఎక్కాను. వాడు 7:30 అని చెప్పాడు. బట్ నాకైతే ఐఎమ్ నాట్ షూర్. 8కి ఎక్కితేనే మనకి 7కి దించుతాడు. నేను 2.5 hours లేట్గా ఎక్కుతున్నాను. ఇది 10కి అందుకు దించుతాడేమో, నేను అందుకోలేనేమో అనుకున్నా. బట్ వాడు 7:30 అన్నందుకు 7:30కి వచ్చి వాడు లేపాడు. మీ స్టాప్ వచ్చింది సార్ లెగండి అని. 7:30కి లేచిపోయాం. అక్కడ నుంచి మా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ బస్ స్టాండ్కి వచ్చి అక్కడ అన్ని పెద్ద పెద్ద కార్లే ఉన్నాయి. బస్సు అయితే 5 hours పడుతుందని చెప్పారు. 4-5 hours పడుతుందని. అక్కడ ఏం జరిగిందంటే అక్కడికి వెళ్ళేసరికి ఒక కారు i20 కార్ ఉంది. అందులో ఆల్రెడీ ముగ్గురు కూర్చుని ఉన్నారు. నా ఒక్కడి కోసం ఒక సీట్ ఉంది. అది ఎక్కాం. కరెక్ట్ 1:45 కల్లా నేను వెన్నీ చేరిపోయాను. సో ఆ నైట్ అక్కడ జరిపిన తర్వాత మరుసటి రోజు జరిగిన మిరాకిల్ ఏంటంటే మధు గారు నన్ను ఎక్కడ మీరు డ్రాప్ చేశారు? మల్కాపూర్ దగ్గర డ్రాప్ చేశారు. అన్న జాగ్రత్తగా వెళ్ళు అంటే నేను చెప్పాను దత్తుడే నన్ను తీసుకొచ్చాడు, దత్తుడే నన్ను మళ్ళీ మా ఇంటికి చేరబెడతాడు, మీరేం టెన్షన్ పడద్దని కుశలన్నకి మధు గారికి నేను చెప్పి జస్ట్ రోడ్ క్రాస్ చేసా. అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసాం, బస్సు వచ్చిందండి. అక్కడ నుంచి ఇంకో స్టాప్ ఉంది కదా మధు గారు, ఏంటది? చౌటుప్పల్ వెళ్ళాం. అక్కడ ఎవరికి అడిగినా ఇక్కడ బస్సే ఉంటుంది తప్ప నాకు ఇంకో విజయవాడలో ఇంకో పని ఉండే, మచిలీపట్నం వెళ్ళాలి. బేసిక్గా నాది ఇమిటేషన్ జ్యువెలరీ స్టోర్, పర్చేజ్ కూడా చేయాలి, నాకు టైం లేదు. సో ఎలాగా అనుకుంటున్నా ఒక 1/2 hour చూద్దాం, ఏది వెహికల్ రాకపోతే బస్సు ఎక్కేద్దాం అని. అక్కడ అందరూ చెప్పారు ఇక్కడ ఏం రావండి, హైదరాబాద్లో ఫిల్ చేసుకుని వచ్చేస్తారు. కానీ నాకు నమ్మకం, నాకు ఎందుకో వస్తుంది అని నమ్మకం. సో మీరు నమ్మితే యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఒక వైట్ కలర్ ఇన్నోవా నాకు ఎంతో ఇష్టమైన వెహికల్ అలా వచ్చి ముందు నాగి విజయవాడ అన్నారు సార్. సో ఇంకా నాకు నా ఆనందానికి అయితే అసలు అవధులు లేవు. అతను నా దగ్గరే ఆపాడు, ఇంకెక్కడ బండి ఆపలేదు. ఇన్నోవా క్రిస్టా అని చెప్పాలి, ఇన్నోవా అంటారు. అదే ఇన్నోవా క్రిస్టా నాకు ఎంతో ఇష్టమైంది. ఎప్పుడు నా లైఫ్ లో నేను అంటే ఎక్కి 5 నిమిషాలు 10 నిమిషాలు జర్నీ చేయడం తప్ప దాని తాలూకా జర్నీ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు నాకు లేదు. అటువంటిది ఆయన ఏదో పని మీద వచ్చాడంట, అది కూడా ఓనరే, డ్రైవర్ కూడా కాదు. ఆయన వచ్చి నా దగ్గర ఆపాడు. విజయవాడ అంటే విజయవాడ సార్ అంటే వెంటనే రమ్మనంటే ఇంకెవ్వరి దగ్గర ఆపలే. అదైతే
ఇక మామూలు మిరాకిల్ కాదండి. అక్కడికి కూడా వెంటనే వెళ్ళిపోయాం. అక్కడ నుంచి ఇక్కడ ఒక చిన్నది అతిశయోక్తి లాగా ఉంటది. సో విజయవాడలో దిగి నాకేదో నమ్మకం, నాకు ఇవాళ అన్ని వెహికల్స్ దొరికితే టప్ప టప్ప అంటే బస్సు ఎక్కితే లేట్ అయిపోద్ది జర్నీ అని నాకు మచిలీపట్నంలో ఉన్న అబ్బాయికి ఫోన్ చేశాను. అన్న ఎంత వేగం వచ్చేవి అన్నాను. ఇలాగ ఇన్నోవా దొరికింది సూపర్ అనేసాడు. అయితే వచ్చి అన్న వేగం అని అప్పుడు 1:30 అయిందండి. సో బస్ స్టాండ్, విజయవాడ బస్ స్టాండ్లో ఉన్నాను. బస్ స్టాండ్ నుంచి మచిలీపట్నం వెళ్ళాలి. బస్సు అయితే 2 అవర్స్ జర్నీ పడుతుంది. మనకు అంత టైం లేదు. వెహికల్ దొరికితే బాగున్ను, దొరుకుతుంది నాకు దొరుకుతుందని ఒక దీంట్లో ఒక 10 మినిట్స్ వెయిట్ చేసా, దొరకలే. అప్పుడు ఇంకో ఆటో నగర్ బస్ స్టాండ్ ఉంటుంది, అక్కడికి వెళ్తే మనకు ఖచ్చితంగా వెహికల్ దొరుకుతుంది అని అనుకుని ర్యాపిడో బుక్ చేశాను. ర్యాపిడో వాడు నా పక్కనే ఉన్నాడు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే వాడు అటు సైడ్ వెళ్ళాలంట 8 కిలోమీటర్స్ పల్సర్ బండి. నాకు రాగానే అన్న దేవుడిలా బుక్ చేసామన్నా, నాకు ఆకలి వేస్తుంది, మా ఇంటికి వెళ్ళాలి 8 కిలోమీటర్స్, నిన్ను డ్రాప్ చేస్తే 1 కిలోమీటర్ అన్నది, నేను దేవుడికి దండం పెట్టుకుంటున్నాను, ఒక్క రైడ్ దొరికినా బాగున్నా, ఒక్క వా రైడ్ దొరికినా బాగున్నాని. అప్పుడే నీ సూపర్. రైడ్ దొరికిందన్న నాకు అనిపించింది. అందుకేనేమో నాకు వెహికల్ దొరకలేదు అని. మనం ఇచ్చేది 60 రూపీస్ 70 రూపీసే కాదు, వాడికి మనం హెల్ప్ చేసాం. ఎస్ ఇంకోటి ఏంటంటే అక్కడ బండి దిగ్గానే ఇంకో ఎత్తుగా ఖాళీ ఉంది, 7 పర్సన్ సిట్టింగ్, ఒక్క సీటే ఖాళీ ఉంది. అది కూడా ఎక్కి నేను వాడికి ఫోన్ చేశాను మచిలీపట్నం. అన్నా నువ్వు బస్సులో నువ్వు మరి రోడ్డు వస్తున్నావు, ఫ్లైట్ లో వస్తున్నావు, ఎంత వేగం ఎలా వచ్చేస్తున్నావు అన్నాను. అది పావుతకు 3కి వెళ్ళాం. నిజంగా చాలా అంటే చాలా అది అంటే అది మీకు ఎలాగ ఉంటుంది కానీ అంటే నేను అనుభవించాను కాబట్టి నాకు ఈ జర్నీ అయితే చాలా బాగా నచ్చిందండి. అక్కడ టైం స్పెండ్ చేసాం. అక్కడ మెడిటేషన్స్ కానీ, అక్కడ ప్రకృతి అంతే, అక్కడ ఉండాలి, అక్కడ ఉండి మనం అక్కడ మెడిటేషన్ చేసుకొని ఒక నేను చెప్తున్నాను కదా, లైఫ్ లో ఒకసారి కాదు వీలైనన్ని సార్లు వెళ్ళవలసిన ప్రదేశం అండి అది. ఎస్ నిజం, ఇది నిజం. థ్యాంక్ యూ మధు గారు, థ్యాంక్ యూ అండి. మెయిన్ నేను మా లక్ష్మీకాంత్ గారికి థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే ఆయన వల్లే నాకు మధు గారు పరిచయం అయ్యారు. సో మధు గారి వలన మాకు ఎంత మంచి ఒక దత్తుడికి పాదాలు పట్టుకునే అవకాశం మధు గారు మాకు కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ ఎస్ అంతా గురువు లీలలు అంతే, మనం అంతా జస్ట్ పపెట్స్. చూడండి, ర్యాపిడో నేను బుక్ చేస్తే వాడు వచ్చి అన్న దేవుళ్ళ అంటే బుక్ ఎస్ చేసామన్నా, అంటే వాళ్ళు కూడా మిడిల్ క్లాస్ ఉంటారు కదా, 8 కిలోమీటర్స్ వెళ్ళాలంటే వాళ్ళు పెట్రోల్ చేసుకుంటారు. అంటే అది మిరాకిలే, అదే అప్పుడు కదా. అనిపించింది ఖచ్చితంగా అక్కడ కూడా చూడండి, అక్కడ దగ్గరనే 7 ఎక్కాల్సిన వెహికల్ ఒక సీటే ఖాళీ ఉంది, నేను ఎస్ ఎక్కాను, బండి తీసాడు. అది 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 నా పర్చేజ్ బాగా అయింది, అన్ని చాలా చాలా జర్నీ చాలా బాగా చేసాం, చాలా ఎంజాయ్ చేసాం. మీ మొహంలో కారులో దిగినప్పుడు ఆ వెలుగు మేము కూడా చూసాం. యాక్చువల్ ఆ ఆ, కొండ మీద ఎవరికైనా వస్తుంది. మా శ్రీదేవి అమ్మ కూడా నిజంగా అన్నారంట వాళ్ళ పిల్లలు. నిన్న వచ్చాను, నిన్న ఈవినింగ్ నేను రీచ్ అయ్యా. ఈ రోజు మధ్యాహ్నం మా అమ్మగారితో కూర్చొని మాట్లాడుతుంటే మా అమ్మగారు ఇందాక ఎవరో మేడం అదే మా ఇంట్లో అన్నారు మీ ఫేస్ లో గ్లో వచ్చిందని. మా అమ్మగారు కూడా మధ్యాహ్నం అదే మాట అన్నారు. ఏదో అవును నీ ఫేస్ లో ఏదో సంథింగ్ చేంజ్ వచ్చిందిరా, చాలా 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 నిజంగా గాడ్ ప్రామిస్ చెప్తున్నా. ఆ ఏదో సంథింగ్ చేంజ్ వచ్చింది నీ ఫేస్ లో, చాలా బాగుంది ఈ రోజు నీ ఫేస్ అని అన్నారు. అది నల్లగా అంటే ఈ ఎండలో తిరుగుతాం కదా, సో బ్లాక్ అయిపోయింది, బట్ ఏదో షైనింగ్ వస్తుంది నీ ఫేస్ లో, బాగున్నావు నాన్న ఇవాళ అన్నారు. ఎస్ యాక్చువల్లీ ఒక రహస్యం చెప్తా. ఇప్పుడు చాలా మంది రికార్డింగ్ చూసే వాళ్ళకి కూడా ఇది ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నేను చెప్పేస్తున్నా. ఆ రోజు మీరంతా పడుకున్నాక ఆనందంతో నాకు నిద్ర పట్టలే, ఆల్మోస్ట్ 2:33 అయింది. అక్కడంతా గమనిస్తున్నా, ధ్యానంలో కూర్చున్నా. అప్పుడు ఒక సిగ్నల్ వచ్చింది, ఏంటంటే దత్తాత్రేయ స్వామి వచ్చి ప్రతి ఒక్కరిని, ఒక తల్లి పిల్ల పడుకునేటప్పుడు ఎట్లా చూసుకొని వెళ్తుందో అట్లా చూసుకొని వెళ్ళారు, ప్రతి ఒక్కరిని బ్లెస్సింగ్ ఇచ్చి వెళ్ళారు. వావ్. ఇది నిజం. యాక్చువల్లీ ఆ శక్తి నాకు అర్థమైంది. అది మీ అందరికీ ఎక్స్పీరియన్స్ అదే, మీకు దత్తస్వామి మిమ్మల్ని ఆయన చూపబడింది కాబట్టి అక్కడికి వచ్చారు కాబట్టి అక్కడ చూసుకున్నాం, నా పిల్లలు వచ్చారు అని ప్రేమతో వచ్చి అందరి దగ్గరికి వచ్చి వెళ్ళారు ఆయన. అది మాత్రం నిజం అండి. లేకపోతే చూడండి, ఈ ఇన్నోవా కార్ వచ్చి ఆగడం ఏంటి, ఏదో కారు కాదు, నాకు ఇన్నోవా క్రిస్టా వచ్చి ఆగి అది వైట్ నన్ను ఒక్కనే కలర్. ఎక్కించుకున్నారు. వైట్ కలర్ నాకు ఎంతో ఇష్టమైనది వెహికల్. నిజంగా నేనైతే ఆ రోజు ఆ, ఇంకా లోపల ఒక రకమైన ఆనందం, అది నేను బయటికి చెప్పలేను. తెలుస్తుంది ఆల్రెడీ, ఇప్పుడు ఈ మాటలో తెలుస్తుంది. ఎంజాయ్ యాక్చువల్లీ ఫిల్డ్ విత్ మిరాకిల్స్, అంతే. మిరాకిల్స్ ఇట్లా బ్రహ్మానందం అంటాడు అప్ అండ్ రో, అంత మిరాకిల్స్ అయినాయి కదా నీకు. సార్ ఇంకొకటి మర్చిపోయా, మచిలీపట్నం నుంచి నేను జనరల్గా మళ్ళీ విజయవాడ నుంచి నైట్ 10కో 11కో బస్ పట్టుకొని వైజాగ్ రావాలి. ఆ రోజు మచిలీపట్నం నుంచి డైలీ ట్రైన్ ఉంటుంది, ఎప్పుడు ఖాళీ ఉండదు. ఆ రోజు థర్డ్ ఏసీ టికెట్లు 10 సీట్లు ఖాళీ ఉన్నాయి. అంతే చూడండి, నేను మళ్ళీ విజయవాడ వెళ్తే ఒక 200, అక్కడ నుంచి నైట్ ఒక 1200 పెట్టుకొని బస్సుకి వచ్చి వైజాగ్ రావాలి. జస్ట్ 650 రూపీస్తో థర్డ్ ఏసీలో హ్యాపీగా పడుకొని నా జర్నీ అయిపోయింది. అది కూడా ఒక మీరు మిరాకిలే. జనరల్ టికెట్ దొరకదు ఆ ట్రైన్కి.
ఎస్. యాక్చువల్లీ ధనరాజ్ అన్న ఉన్నాడు కదా మన దాంట్లో, ధనరాజ్ అన్న, హ్మ్. ఆయన కోసం ఒక స్పెషల్ ట్రైనే వేసింది యూనివర్స్. వావ్! చూడలేదా మీరు గ్రూప్ లో? నేను చూడలే. అంటే 2 డేస్ లేం కదా, ఫుల్ బిజీ. అతని కోసం స్పెషల్ ట్రైనే వేసింది యూనివర్స్. చాలా మంది చూసారు మన వావ్! వాళ్ళు. వావ్! వావ్! ద పవర్ సూపర్. ఆఫ్ యూనివర్స్ అట్లా ఉంటది. మాస్టర్ చెప్తున్నా కదా, తనని తాను విశ్వం పునర్నిర్మించుకుంటది మన కోసం, మనం గనక ఆ శుద్ధమైన మనసుతో అఫర్మేషన్ చేస్తే. ఖచ్చితంగా. ఆ వీడియో Yes. ఉంటే మాకు కూడా చూపించండి సార్, మధు సార్. అమ్మ, ఆ వీడియో ఉంటే పెదనాన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ ఈవినింగ్ జై గురుదత్త. చెప్పండి పెదనాన్న, ఏమో అంటున్నారు. సార్ అదే వీడియో ఆ కాదు వీడియో సార్, ఉంటే ఈసారి మాకు మళ్ళీ కూడా వెళ్దాం. చూపించండి. అదే ఆ వీడియో, ధనరాజ్ గారి వీడియో మాకు కూడా ఒకసారి పెట్టండి, మేము కూడా చూస్తాం. ఆ వీడియో లేదు, స్క్రిప్ట్ ఉంది, చూద్దాం. సార్ పెట్టమందా. ఆ ట్రైన్ వేసింది నిజంగా యూనివర్స్, అది అవుతుంది, పెద్ద విషయం కాదు. వేస్తుంది ఖచ్చితంగా యూనివర్స్ వేస్తుంది సార్. రైట్. ఇంకేమైనా ఉన్నాయా ప్రమోద్ అన్న? అద్భుతంగా అసలు అంటే ఎనర్జీ. ట్రైన్ వేసిందని చూడండి. ఒక ఓనర్, జనరల్ గా ఓనర్స్ ఏంటంటే క్రిస్టా వాడుతున్నారంటే అతను మినిమం ఒక రేంజ్ ఉంటది. అండ్ దట్ తర్వాత అక్కడ నన్ను ఎక్కించుకున్న తర్వాత చాలా, అంటే ఇంకా బండిలో చాలా మంది పడతారు, కానీ ఆయన ఇంకెవ్వరిని ఎక్కించలే, ఇంకెక్కడ ఆపలే. అంటే డైరెక్ట్ గా మీకోసమే విశ్వం పంపించింది ఆయన, మీరు అంతే ఇద్దరే అంతే ఇంకా. అంతే అంతే అంతే. అసలు ఎంత అదృష్టం కదా అది. నిజంగా నాకైతే అసలు ఆ టైంలో నేను పడ్డ సంతోషం నా జీవితంలో ఎప్పుడు అంత సంతోషపడలే. వావ్, అంటే సూపర్. అక్కడ అందరు ఎవరడినా చెప్తున్నారు, సార్ వెహికల్స్ అయితే రావు, బస్కి వెళ్ళిపోండి బెస్ట్ అని. నేను చాలా చూద్దాం, ఒక అరగంట చూద్దాం, ఇప్పుడు నాకు అనిపిస్తుంది. ఉమ్. ఇది ఇది మనం మీరు నేను ప్రైవేట్ ఇంటర్వ్యూ ఒకటి చేసి మన గ్రూప్ లో పెడదాం. ఇది కూడా యూట్యూబ్ లో పెడతాము. షూర్, కానీ తప్పకుండా. జనాలకు తెలియాలి, ద పవర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అంటే తెలియాలి. చాలా మంది ఏమనుకుంటారు అంటే ఇదేదో ఫేక్, అబద్ధము, ఉమ్. మోసాలు అనుకుంటున్నారు. వాళ్ళకి తెలియాలి ఇందులో దమ్ము ఉందనేది. ఖచ్చితంగా తెలియాలి. నమ్ముందండి. ఎస్, ఎందుకు ఎస్ సార్ పెద్దనా. మీరు ఏం వరి అవ్వకండి, అదే వెహికల్ మీరే కొనుక్కొని మీరే తిరుగుతారు. ఎస్, ఓకేనా? ఖచ్చితంగా సార్, నాకు ఆ నమ్మకం కూడా వచ్చింది సార్. తథాస్తు తథాస్తు తథాస్తు. విత్ ఇన్ ఫ్యూ డేస్ లో మీరు తిరుగుతారు. థ్యాంక్ అప్పుడు యూ మా సార్, థ్యాంక్ యూ అందరికి సార్. కూడా మంచి గాల. సూపర్ ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. సూపర్. కానీ ఈసారి ప్రతి ఒక్కరు వచ్చేలాగా ప్లాన్ చేసుకుందాం. ఇంకో పున్నంకి ఖచ్చితంగా అందరం కలుద్దాం సార్. రాఖీ పూర్ణమికి మేబీ నేను రాలేదని చాలా కళ్ళం నీళ్ళు కూడా పెట్టుకున్నాను. అయ్యో, నాకు కుదరలేదు. పెద్దనా మీ గురించి ఎక్కువ తలుచుకున్నాం మేము, డోంట్ వరీ. అదే నేను టైం అనుకున్నా, అంతే అండి. టైం నో ఇష్యూ టైం ఏం కాదు. వచ్చింది అనుకోండి, ఎలాగన్నా వచ్చేస్తారు అంతే. ఎక్కడ ఏదో అంతే సార్. చూసారా తన్ని ఇప్పుడు చూడండి, అనుకోకూడదు నేను కానీ 8కి మామూలుగా ఎక్కితే అటువంటి 7కి దించే బస్సు, నేను 10:30కి ఎక్కిన 7:30 అంటే 7:30 దించింది. అది సో నో ఎక్కడ ఇష్యూ. 1 మినిట్ వేస్ట్ అవ్వలేదు, ఒక్క 10 నిమిషాలు కూడా ఎక్కడ వెయిట్ చేయలే. అసలు ప్రమోద్ అన్న నిజంగా అసలు నాకైతే గట్టిగా అరవాలన్నంత అంత హ్యాపీగా ఉంది. జాతిరత్నాలు ఒకసారి జాతిరత్నాలు గట్టిగా అరుస్తారు కదా అరిచండి. ఇట్లా. ఇందాక అందుకే మధు గారితో ఒక 5 నిమిషాలు మాట్లాడతాను అన్నాను. మధు గారికి ఇందాక మెసేజ్ చేసా, అప్పుడు డిన్నర్ చేస్తున్నాను. నో ప్రాబ్లం. అరుచుకోవచ్చు, అరవండి. ఏమర్థం అనుకున్నారు చెప్పండి. యాహూవా? యాహూ జై గురుదత్త అని గట్టిగా అరవాలి. జై గురుదత్త. అది జై గురుదత్త. దత్తాత్రేయ అంటే అండి, మెరాకిల్స్. నిజంగా సార్, నిజంగా ఎస్. గ్రాటిట్యూడ్ మీరు సార్. వచ్చే కంటే ప్రతి ముందు ఒక్కరు ఇంకొకటి సార్, ప్రతి ఒక్కరు మధు గారు చెప్పే ప్రతిదీ చేయండి సార్. సో ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే మాత్రం ఉంటది. ఎస్. థ్యాంక్ యూ ప్రమోద్ అన్నయ్య. నిజంగా అంటే యాక్చువల్లీ గమ్మత్ ఏందో తెలుసా, మీకు చెప్పేవి నేను చేయలేదనుకో నాకు కూడా పని చేయవు. అంతే ఆ, అంటే పవర్ ఇంకోటి ఎందుకు లక్ష్మి, అది. మన ఈ హ్యాపీనెస్ మీతో షేర్ చేసిన తర్వాత లక్ష్మీకాంత్ గారు చెప్పాను సార్, నెక్స్ట్ టైం ఎలా ఎట్టి పరిస్థితుల్లో మీరు రావాలి సార్. సో అంటే యాక్చువల్లీ మీ వల్ల నాకు ఇది వచ్చింది, నా ఎక్స్పీరియన్స్ అంతా చెప్తే ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎస్. ప్రమోద్ గారు నాకు అవ్వలేదండి, నెక్స్ట్ టైం మనం ఖచ్చితంగా ప్లాన్ చేద్దాం. ఆయన కూడా చాలా మంచి వ్యక్తి. నిజంగా ఆయనకి, యూనివర్స్ కి థ్యాంక్ యూ. మీలాంటి మంచి వ్యక్తిని నాకు పర్సనల్ గా ఇచ్చినందుకు. ఎస్. థ్యాంక్ యూ. ఏదో బిజినెస్ లాగా కాకుండా, ఏదైనా కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మన కష్టాలు చెప్పుకొని అన్ని నేనైతే చాలా హ్యాపీ. సూపర్ అనే మీ మాటలో తెలుస్తుంది. అందరు కూడా కెమెరా వెనకాల నుండి కూడా వాళ్ళు ఆశ్చర్యపోతారు, ఇంత జరిగిందా మాకు తెలియకుండా అని. నిజంగా వావ్. సో ఎస్, పవర్ ఆఫ్ అవర్ సబ్జెక్ట్ ఇది ఇది ఉంటది. చెప్తున్నా కదా మీకోసం ప్రకృతి
అరేంజ్మెంట్స్ చేసి పెడుతుంది. ప్రమోద్ గారు దాన్ని లైవ్గా ఎంజాయ్ చేశారు కాబట్టి ఆనందం చూడండి ఎట్లుందో, తట్టుకోలేకపోతున్నారు. అది పవర్ ఆఫ్ అంటే. సో ఎస్ ప్రమోద్ అన్నయ్య, కంగ్రాట్స్, మీకు స్టార్ట్ అయింది. ఇంకా మీరు థ్యాంక్ వెనక్కి యూ తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎస్. అండ్ ఇప్పుడే మన OnePlus అని వచ్చారు. ఎవరు? OnePlus CPH 2381. హూ ఈస్ దట్ పర్సన్? ఇట్లా మీరు పేరుతో జాయిన్ అవ్వాలి, మమ్మల్ని భయపడితే ఎట్లా? ఎవరు మనోళ్ళు? ఎవరు సంథింగ్ ఎవరో బా అధ్యక్ష OnePlus ఎవరు? సస్పెన్స్ తట్టుకోలేకపోతున్నావు. సరే వాళ్ళే మాట్లాడతారు. నో మా- ఇష్యూ. అలాగే నా లైఫ్ లో కూడా ఒకటి సిచ్యువేషన్ జరిగిందండి. నేను చదువుకున్న టైంలో, వింటున్నారా? ఆడియో వస్తుందండి? వస్తుంది పెద్దనాన్న, చెప్పండి. ఆ, చదువుకున్న టైంలో ఒక ఆయన హై స్కూల్ దగ్గర ఒక అతను మామూలుగా బెచ్చం ఎత్తుకుంటా ఉండేవాడు. ఉమ్, బెచ్చం ఎత్తుకుంటా ఉంటే ఏదో ఎవరికి తోసింది వాళ్ళు వేస్తా ఉండేవారు. ఏమీ మాట్లాడకూడదు కాదు అతను. ఇలా పట్టుకుని అబ్బాబా అబ్బాబా ఏ అబ్బాబా అబ్బాబా అంటుండేవాడు అంతే. ఆ, ఏంటో అంటున్నాడు ఈయన అనుకునేవాడు. అటువంటి ఆయన ఒకసారి సడన్ గా రేపు పొద్దున్న మామూలుగా ఆయనకి ఏదైనా వేద్దాం అనుకున్నప్పుడు ఆయన కనపడకుండా మాయమైపోయాడు. అవునా? ఆ, రోజు అక్కడికే వచ్చేవాడు హై స్కూల్ దగ్గర. నేను మామూలుగా ఎంత 9th 10th చదువుతున్నాను. అయితే ఇప్పుడు ఈ ఈ మెరాకిల్ చూస్తుంటే ఆయన కూడా ఎవరన్నా ఇదేమో అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఏదో పిచ్చోళ్ళు అనుకుంటారు. వాళ్ళంతా కూడా జ్ఞానులు అని చెప్పేసి నాకు ఇప్పుడు అర్థమవుతుంది అనమాట వాళ్ళని చూసి. ఎస్. అలాగా అసలు మరి తర్వాత ఏమైపోయి ఎప్పుడు మళ్ళీ కనీసం ఎప్పుడు కూడా కనపడలేదు నాకు తర్వాత. రేపొద్దున పాపం ఈయన ఏది రోజు ఏంటి ఆయన ఏంటి పరిస్థితి చెప్పడం, మాట వాడడం, ఏ భాష తెలీదు ఏంటో తెలీదు, అబ్బబ్బా అబ్బబ్బా అంటూ కూడా అంతే చేయి పెట్టుతా ఉండేవాడు. ఏంటి అర్థమయ్యేది కాదు. అంతే అంతే. ఆ? కొన్ని రహస్యమైన జన్మలు అలాగే ఉంటాయి, ఎవరికి అర్థం కాదు వాళ్ళు. ఆ. సూపర్ సూపర్ పెద్దనాన్న, చాలా హ్యాపీ. అండ్ అటువంటి 2-3 జరిగినాయండి. అర్థం చెప్పండి. అవుతుంది. ఒక్కొక్కసారి ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట అండి. ఒకసారి భయం వేసేస్తుంది. రాత్రి లేదో కళ్ళు వచ్చేసేసి ఎవరో పిలుస్తున్నట్టు వచ్చేసేసి ఆయన కూడా వెళ్ళిపోయినట్టు, ఆయన పెద్ద గడ్డం అవి పెట్టేసుకుని వెళ్ళిపోయిన తర్వాత మామూలుగా ఆయన దగ్గర వెళ్ళి కాళ్ళ మీద పడుతుంటే తోసేస్తా ఉంటాడు. కాళ్ళ మీద పడతా ఉంటే తోసేస్తా ఉండేవాడు. ఓహో, తర్వాత మొన్నటి పొద్దున్న లేచిన తర్వాత ఓహో దత్తాత్రేయ లీలలు ఎలా ఉంటాయని చెప్పారు కదా, ఈ కథలో విన్నాం కదా, సరే ఇది కూడా ఒకటే అని చెప్పేసి అనుకుని మళ్ళీ సరిపెట్టుకుంటా ఉండేవాడిని. అలా జరుగుతూ ఉంటాయండి. రాత్రి ఆయన దత్తాత్రేయ గురించి తలుచుకున్నప్పుడు ఆ రాత్రి ఏదో కళ వచ్చేది. దత్తుడే. ఎందుకంటే మీకు పిఠాపురం బాగా అనుబంధం ఉంది కదా, పిఠాపురం మీ వంశీయులు. అవునండి, అవును. దత్తుడే, నో డౌట్. ఏమో మహానుభావుడు ఎప్పుడు కరుణిస్తాడో, ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు. అంతే. ఆటాడిస్తా లైవ్ లో చూపిస్తాడు ఆయన. చాలా. సూపర్. మా ప్రమోద్ అన్నయ్యకి చూపించాలి, ఆనందంతో పేలిపోయాడు. సూపర్. అండ్ నెక్స్ట్ మనకు రాజ్ కుమార్ అన్నయ్య. సిద్ధమా? నాకేదో సిద్ధమా అంటే ఏదో ఏపీ గుర్తొస్తుంది. రాజ్ కుమార్ అన్నయ్య మీరు సిద్ధమా? లేదంటే ఇంకెవరు ఉన్నారు? శ్రీలేదక్క, మీ 10 కాదు 15 minutes అయిపోయింది, 20 minutes అయిపోయింది. అన్నా సిద్ధమా అక్క? సిద్ధమే. చలో స్టార్ట్. జయ గురుదత్త. జై గురుదత్త. నిజంగా ఫస్ట్ నాకు అసలు 3 days ముందు నుంచి అనుకుంటున్నాను, మధుకి చెప్పిన తర్వాత నుంచి అనుకుంటున్నాను ఎట్లయినా ఖచ్చితంగా వెళ్ళి తీరాలి, నాకు ఎటువంటి ఆటంకం రావద్దు అనేసి 3 days నుంచి అనుకుంటున్నాను. దిగంబర అనుకుంటున్నాను మనసులో అప్పుడప్పుడు. కానీ ఆ రోజు వెళ్ళే రోజు మాత్రం హైలైట్ ఏంటంటే లేని ముసురు. అసలు ముందు రోజు బాగా చెప్పారు, వెళ్దాము సరే బండి మీదనే వెళ్దాము అని చెప్పారు. సరే అని చెప్పేసి అనుకున్నాను. మార్నింగ్ మీకు కాల్ చేసిన తర్వాత రెయిన్ పడుతుంది, కష్టం కదక్క, రెయిన్ కోట్ లేకుండా రావద్దు అని చెప్పేసి నువ్వు అన్నావు. ఆ తర్వాత మెహర్ కుశల్కి కాల్ చేశాను, సరే తీసుకెళ్తాను అని మెహర్ అన్నాడు. తర్వాత మళ్ళీ బాగా వచ్చారు. వచ్చిన తర్వాత ఏమన్నారంటే ఏమొద్దు మనం బండి మీదనే పోదాము, మళ్ళీ మార్నింగ్ రిటర్న్ అవ్వడానికి మళ్ళీ ఇబ్బంది అవుతుంది, బాబుకి స్కూల్కి వెళ్ళడానికి మనకి ఎగ్జామ్స్ అడుగుతున్నాయి అనమాట. ఎగ్జామ్స్ చదువుతున్నాను మళ్ళీ మిస్ చేయడానికి లేదు, అందు గురించి అని చెప్పేసి
ఖచ్చితంగా రిటర్న్ వచ్చేయాలి మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ అని చెప్పేసి సరే అని చెప్పేసి బైక్ మీదే వెళ్దాము అనేసి ఇక బయలుదేరాము. ఇక ఇక్కడ నుంచి ఆల్రెడీ స్టార్ట్ ముసురు ఉంది, నేను వెళ్ళేటప్పటికి ముసురు కొంచెం ఎక్కువనే ఉంది. ఇక కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ మేము చైతన్యపురి దాటిన, కొత్తపేట వరకు దాటినామో లేదో అక్కడ నుంచి ముసురు అసలు లేదనమాట. మబ్బులు మాత్రమే ఉన్నాయి కానీ ముసురు లేదు. లైట్ గా పడుతున్నట్టు అదే మనకి పన్నీర్ జరుగుతుంటది చూడండి, అలా ఆకాశంలో నుంచి పన్నీర్ జరుగుతున్నట్టు ఉంది కానీ ఏం లేదనమాట. అక్కడ దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అనుకుంటే అప్పుడు ఎక్కినప్పటి నుంచి స్టార్ట్ చేసి దిగేంత వరకు అదే జపం నా మనసులో ఉంది. దిగేంత వరకు వర్షం అసలు పడలేదు. జర్నీ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసాం. మాకు రూట్ తెలియకుండా అక్కడ వరకు వచ్చిన తర్వాత అటువైపు ఇటువైపు బండి మీద వచ్చేటప్పుడు ఇంకే హైలైట్, చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఆ ఇన్సిడెంట్ అయితే లైఫ్ లాంగ్ ఫస్ట్ టైం ఇట్లాంటి జర్నీ నేను ఎంజాయ్ చేయడము, అది కూడా మా వారితో. ఇప్పుడు మనకి జరిగే ఇన్సిడెంట్స్ మన రిలేటివ్స్ తో జరిగినా మనకు ఒకలా జరిగినది వేరు, కానీ మా వారితో జరగడం అనేది ఇంకా హైలైట్ ఇందులో. అక్కడికి వచ్చిన తర్వాత మన హనుమాన్ స్వాములు వెల్కమ్ చెప్పడము, మనకి వీతో పాటు అవి కూడా చేయడము, అట్లా వెల్కమ్ టీం అందరూ వాళ్ళే ఉన్నారు మనకి. నాకు అక్కడ వరకు నిజంగా అక్కడ ఏంటంటే మనకి అక్కడ చుట్టుపక్కల ఏరియా మొత్తం అబ్జర్వ్ చేశాను, ఒక్క కోతి లేదు. మన టెంపుల్ దగ్గర మాత్రమే ఉన్నాయి కోతులు. అక్కడ దాటిన తర్వాత కూడా చూశాను, ఆశ్రమంకి ముందర కూడా చూశాను, కానీ ఇక్కడ లేవు. అక్కడ మాత్రమే ఉన్నాయి, ఆ సరౌండింగ్స్ మాత్రమే ఉన్నాయి అనిపించింది. ఆయన రప్పించుకున్న ఆయన వాహనాలు ఆయన ఉండాల్సిన ప్లేస్ అవే కదా, వేరే వాళ్ళని రానియాడు, వేరే దగ్గరికి పోవాలి అని అనిపించింది. ఇంకా మనకి స్టార్టింగ్ ప్రసాదము తీసుకోవడము అని, తర్వాత మన సతీష్ వాళ్ళు అక్కడ సడన్ సర్ప్రైజ్ నాకు. సతీష్ అండ్ తన పేరు మన అయిపోక ఇంకొక అబ్బాయి ఉన్నారుగా, మణిదీప మెహర్ కుశల్ కాదు, ఇంకొక అబ్బాయి నీకు వీడియోతో పాటు బాబు పుట్టింది చూడు, అభినయ్ వీళ్ళిద్దరిని చూడడం అక్కడ ఇంకా హైలైట్. ఆ తర్వాత మన వాళ్ళతో మాట్లాడిన తర్వాత అసలు సతీష్ ని చూస్తా అనుకోలేదు నేను. అక్కడ సడన్ గా నేను అక్కడ నుంచి లోపలికి పోయి ఇక్కడికి వచ్చేసరికి సతీష్ కనిపించింది. అయ్యి బాబాయ్ అనుకున్న తర్వాత మనం దర్శనం చేసుకోవడానికి వెళ్ళిన తర్వాత మనము శంకారావం స్టార్ట్ చేసినప్పటి నుంచి హగ్ ట్రీ ఒకటి, శంకారావం స్టార్ట్ చేసినప్పుడు ఇంకా నాగరాజు గారు కానీ మన రంజిత్ అన్నయ్య కానీ హైలైట్. అసలు వాళ్ళ శంకారావంలో ఎనర్జీ మొత్తము మన చుట్టుపక్కల సరౌండింగ్స్ తో పాటు మన మనసులో కూడా నాటుకుపోయింది. ఇప్పటికే గూస్ బంప్స్ వస్తున్నాయి ఆ శంకారావం సౌండ్ అనేది. ఆ తర్వాత మనం స్టార్ట్ చేసిన తర్వాత గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత నాకు ఏమనిపించింది, అక్కడ చిన్న చిన్న గడ్డి పైన చిన్న చిన్న పువ్వులన్నీ పూల తోటలా వెళ్తున్నట్టుగా, అది అడవిలా లేదు, అది వనంలా లేదు, పూల వనంలా నడుస్తున్నట్టుగా అనిపించింది. చిన్న చిన్న చెట్లు మొత్తం ఒక లేయర్ మొత్తం అలాగే ఉంది కింద. అబ్జర్వ్ చేసినప్పుడు రైట్ సైడ్ ఏమో కొండ వైపు ఉంది, లెఫ్ట్ సైడ్ వచ్చేసి చిన్న చిన్న చెట్లు అన్ని ఉన్నాయన్నమాట. ఎంత క్యూట్ గా అనిపిస్తుంది అవి చూస్తుంటే. ఆ తర్వాత అది ఆడిన తర్వాత నువ్వు చెప్పావు మహర్షుల గుహ ఉంది అక్క ఇక్కడ అనేసి ఇంట్రొడ్యూస్ చేసావు. అది చేసిన తర్వాత అదే అక్కడ పవర్ఫుల్ ఉంది కాబట్టి మనం అక్కడ కాసేపు దండం పెట్టుకుని ముందుకెళ్ళిన తర్వాత అక్కడ ఏది చూసినా, ఏ చెట్టుని చూసినా ఏదో ఎప్పటి నుంచో మనకు అనుబంధం ఉంది అని అనిపించింది. ఎందుకంటే నేను కొండపోచమ్మ దగ్గర కొండపోచమ్మ టెంపుల్ ఉంటుంది కదా కొమరవెల్లి దగ్గర, అక్కడ మా వదిన వాళ్ళ ఇల్లు ఉంటుంది అనమాట. అయితే మేము మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం కొమరవెల్లి దగ్గర నుంచి కొండపోచమ్మ వరకు. అప్పుడు వెళ్ళినప్పుడు మా అన్న కొండవెల్లి తీసుకెళ్ళిండు. ఆ ఎక్స్పీరియన్స్ నాకు అక్కడ అనిపించింది. కొండ గుహం మొత్తం నాన్న కాసేపు ఆగు, అక్కడ నుంచి అక్కడ వెళ్తున్నప్పుడు అట్లా అనిపించింది. ఇద్దరు పక్కనే ఉన్నారు నా పిల్లలు. ఇంకా ఆ ఎక్స్పీరియన్స్ అక్కడిది ఒకటేసారి ఇక్కడ కనిపించేసరికి ఆ కొండలన్నీ ఇలాగే ఉంటాయి నాకు అర్థమైంది. ప్రకృతి మనల్ని పిలిచినప్పుడు ఇట్లానే ఉంటుందేమో. చిన్నప్పుడు ఎప్పుడో జరిగింది అది, మళ్ళీ ఇప్పుడు జరిగింది. నడవడం కాలి నడక మనం ప్రదర్శన చేయడం అనేది అది చాలా బాగా అనిపించింది. ఇంకా అది చెప్పులు లేకుండా నడవడం వల్ల మనకి ఆ ఎనర్జీ అనేది ఇంకా మంచిగా అనిపించింది. ఆ తర్వాత ట్రీ హగ్గింగ్ కూడా చాలా బాగా అనిపించింది.
మళ్ళీ తర్వాత దే- గుహలోకి వెళ్ళినప్పుడు 22 minutes వరకే ఉండాలి అని వచ్చిన తర్వాత నిన్న చెప్పావు కదా. కానీ మనకు అక్కడ వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఏదో ఆ శక్తి అనేది మనల్ని అక్కడికి బ్లాక్ వచ్చి కూర్చోబెట్టిన తర్వాత లేవబుద్ధి అవ్వలేదు అక్కడ నుంచి. అట్లా మెడిటేషన్ అయిపోయిన తర్వాత లేవబుద్ధి అవ్వలేదు, అక్కడ నుంచి కళ్ళబుద్ధి అవ్వట్లేదు, ఎక్కడికో బలవంతంగా సార్ తీసుకుపోతున్నారు మనల్ని అనిపించింది. ఓకే అట్లాగే ఉంది కదా సార్, పదండి పదండి పదండి. నాకు ఉందామని మనం అనుకున్నాం, నాకు అనిపించింది ఇంకో ½ అని ఉంటదేమో అని. తొందరగా మీరు మీరు వేసుకెళ్ళిపోతున్నావు హలో కదా హలో అనిపించింది. హలో సార్ సార్ చెప్పండి. అమ్మా, మీరు ఏమనుకోకపోతే సార్ మీ ఆనందాన్ని పంచుకుంటానికి మీరు వీడియో కూడా చూపిస్తే చాలా బాగుంటది కదా. లేదు లేదు, మాతృశక్తులు ఈ టైంలో ఇంకా ప్రస్తుతానికి ఆహాహాహా. ఓకే ఓకే మీరు ఓకే భయపడతారు సార్ నన్ను అదే చూస్తే అదే అదే అందరూ ప్రస్తుతానికి. అలా మాట్లాడుతున్నప్పుడు ఆ ఆనందాన్ని పంచుకోవడానికి ఎవరు 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 అని ఆ కుతూహలం నాకు ఉండి అడిగాను అనమాట. లేదు లేదు బాబాయ్, ఒక్క నిమిషం సార్, పెద్దనాన్న మెసేజ్ పెద్దనాన్న చూస్తాను. మీరు మరీ సాహసం చేస్తున్నారు పెద్దనాన్న. ప్రస్తుతానికి ఆ గుండె బతకాలి పెద్దనాన్న. ఓహో మా బాబు ఇక్కడ, మా థ్యాంక్ యూ పాప, మా అమ్మా, పాప థ్యాంక్ కూడా యూ, ఎనర్జీగా ఉంది థ్యాంక్ యూ అంగడిలో. రే మమ్మీ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ రే మమ్మీ, థ్యాంక్ యూ. రైట్ అక్క, ఓకే వెలిగిపోతున్నావు అక్క, సార్. మధు గారు, బాలేదంటున్నావు, మధు గారికి వెలిగిపోతున్నావు. పెదనాన్న, మీకు కూడా పెదనాన్నే. మధు గారు అక్క అంటున్నావు కదా, మీకు కూడా పెదనాన్నే. అలాగే సార్, అంతే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ పెద్దనాన్న. అందరికీ చాలా పెద్దనాన్నే. సంతోషం తల్లి. ఆ, అ- అ- అందరికీ పెద్దనాన్ననే. నాకు మా పెద్దనాన్న వాళ్ళ ఇద్దరు ఒక్క నిమిషం. సరే వెళ్ళక, మా కెమెరా ఆఫ్ చేసుకొని వెళ్ళు. సో నెక్స్ట్ చాలా అక్క మాటల్లో అసలు వందే భారత్ ఎక్స్ప్రెస్ నాన్ స్టాప్. అర్థమవుతుంది, అర్థమవుతుంది. ఆనందం అంటే ఈ మీట్ పెట్టింది అందుకే, రాని వాళ్ళు కూడా తెలుసుకోవాలి క్షేత్రం గురించి, వీళ్ళ మాటల్లో ఆ న్యాచురల్ గా రావాలి అని పెట్టినాను అనమాట. ఆ, సో సంతోషం, మన మాక్సిమం అందరు మన అయిపోయారు గ్రూప్ అనుకుంటున్నా. అంతా ఎప్పుడు మాట్లాడుకున్నా ఒకరికొకరు కనపడతా ఉన్నాం అనుకోండి, ఆ ఆనందం వేరు. అంతే అంతే, కానీ మాతృశక్తుల్ని ఈ టైంలో మనం ముట్టుకోలేం బాబాయ్. పెద్ద అది కరెక్టే, అది కరెక్టే. కొంతమందికి అవాయిడ్ చేయొచ్చు, తప్పులేదు. కానీ మిగిలిన మాట ఇందాక ఆయన మాట్లాడారు కదా, ఆయన పేరు ఎవరు, ఆయన ఆనందం చూస్తే అబ్బా ఏంట్రా భగవంతుడు, అది ఇన్ ఫ్యూ డేస్ లో ఆయన కూడా ఇటువంటి బండి కొనుక్కోవాలని నేను కోరుకున్నాను. ప్రమోద్ అన్నయ్య సార్ దర్శనం వేయండి పెద్దనాన్నకి. ఇస్తారు సార్, నేను కనిపిస్తారు అదే కోరుకున్నాను. వీడియోలో కనిపిస్తారు, డోంట్ వరీ. నెక్స్ట్ అందరు అయిపోయారు అనుకుంటే వచ్చిన వాళ్ళు. చలో మనం ఇప్పుడు అయితే వచ్చిన వాళ్ళే విన్నారు కదా. ఫస్ట్ ఇది ప్రమోద్ గారు ఫేస్ చూపిస్తున్నారు చూడండి, స్మైల్ కూడా ఇవ్వాలి. రైట్, అది ఓకే అన్న, రైట్, నో ప్రాబ్లం. సో నరసింహ బాబాయ్ ఇన్ని విన్నారు కదా, ఈసారి ఒక్క నిమిషం అన్న మాట్లాడండి బాబాయ్ ప్లీజ్. నేను మిస్ అయిపోయినా అనుకుంటున్నాను. ఓకే చాలా మిస్ మనీ అయిపోయాను. మనీ చాలా ఈవినింగ్ సార్, మనీ ఈవినింగ్. మనీ వినింగ్ అండి. ఎప్పుడెప్పుడు మిమ్మల్ని అందరినీ కలుసుకుందాలా అని నాకు చాలా కుతూహలం ఉంది. కరెక్ట్, నేను కూడా అదే అనుకున్నా అది కానీ పెడదాం ఒక ఆఫ్లైన్ ప్రోగ్రామ్, సిటీలో కూడా ఒకటి ప్లాన్ చేస్తాం. ఓకే, దత్తక క్షేత్రం అంటే దూరం కదా, సిటీ అయితే ట్రావెలింగ్ ఈజీ ఉంటే వస్తారు మన వాళ్ళు. అవును కరెక్ట్. చేద్దాం ఒకటి, తొందరలో ఒకటి ప్లాన్ చేద్దాం, చెప్తాను నేను, ఓకే ఓకే తప్పకుండా చెప్తాను. ఆ, అంటే ఒక 5-6 వచ్చినా పెట్టేద్దామని డిసైడ్ అయ్యాను. ఇక తర్వాత తర్వాత లేదండి, మొత్తం మామూలుగా మాక్సిమం అందరూ వచ్చేటట్టు చూడండి. చూద్దాం చూద్దాం. ఎందుకంటే ఒక మన గ్రూప్ అంతా అందరూ రావాలంటే వచ్చారనుకోండి, కనీసం 2 నెలల ముందు నుంచి ప్లానింగ్ చేయాలి. అది ఎలా ప్లాన్ చేసినా పర్లేదు, ఒకేసారి అందరూ వచ్చారనుకోండి, అమ్మ బాబోయ్, అదంతా ఆ మెరాకిల్ని మనం మర్చిపోలేము. అలా జరుగుతుంటది. అది తప్పకుండా కొంచెం పెద్దనాన్న లేట్ అయినా కానీ అలా చెప్తే అది ప్లాన్ చేద్దాం. ఒక్కొక్కళ్ళు ఎవరికి అవైలబిలిటీ ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసి మీరు తలుసుకుంటే మీ గురువు గారు చేయగలుగుతారు. లేదు ప్లాన్ చేద్దాం, అదంతా నాకు తెలుసు. ఉంది ఒకటి ప్లాన్ చేస్తా. ఎందుకంటే ఇప్పుడు మనకి 50 దాటారు, ఒక ఆఫ్లైన్ మీట్ పెట్టుకుందాం సిటీలోనే, ఉప్పల్ దగ్గర మా ఒకటి ఉంది హాల్, అక్కడ పెట్టుకుందాం చక్కగా. సో థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ఓకే. ఎవరు మాట్లాడతారంటే ఒక్కసారి సులోచనక్క, ఇదంతా విన్నావు కదా, సులోచనక్క మాట్లాడితే తర్వాత మా విజయాలిచ్చే విజయలక్ష్మి అక్క మాట్లాడినాక మనం ఒక మంగళం పాడుకొని క్లోజ్ చేద్దాం. రైట్, ఎందుకంటే టైం కూడా దాటింది 10, కాబట్టి మాక్సిమం 10:20లో క్లోజ్ చేద్దాం. సులోచనక్క వీళ్ళ ఓకే. అనుభవాలని విన్నావు కదా, ఏమనిపించింది? కెమెరా ఆఫ్ చేసి మైక్ ఆన్ చేసి మాట్లాడు చాలు. ఉన్నావాక మైక్ ఆన్ చేస్తే ఉన్నట్టు, ఆన్ చేయకపోతే లేనట్టు. చలో
సురేష్ అక్క బిజీ ఉంది, పర్లేదక్క, నువ్వు హాయిగా వర్క్ చేసుకో. విజయలక్ష్మి అక్క జస్ట్ మైక్ ఆన్ చేసి మాట్లాడాలని సభాముఖంగా కోరుకుంటున్నాం. జూమ్ వేదికగా. విజయలక్ష్మి అక్క లేదా మైక్ వెనుక ఉంది ఉంది. మనీ ఈవినింగ్ అందరికి. మన ఈవినింగ్ అక్క. మనీ జై ఈవినింగ్ గురుదత్త. మధు. మనీ అందరితో మాట్లాడుతుంటే అసలు నాకే చాలా ఎక్సైట్మెంట్ ఉండే. నేనే మిస్ అయినా. మధు చాలా సార్లు చెప్పాడు, ట్రై చేశాను, బట్ వీలు అవ్వలేదు. బట్ అందరి ఎక్స్పీరియన్స్ వింటుంటే అసలు నేను చాలా మిస్ అయినా అనిపిస్తుంది. అసలు యాక్చువల్ గా నేను కూడా రావాల్సిందే, వచ్చింటే నాకు కూడా ఒక వైబ్రేషన్ వచ్చేదేమో. చాలా మిస్ అయ్యాను. నెక్స్ట్ టైం ఈ కార్తీక వనభోజనాలకు ప్లాన్ చేస్తున్నాము, అప్పుడైతే రాక. ఓకే, డెఫినెట్లీ ట్రై చేస్తా. ట్రై చేయడం కాదు, వస్తాను. చాలా హ్యాపీ అనిపిస్తుంది అందరి ఎక్స్పీరియన్స్ వింటుంటే. అసలు అది గురుదత్తది బ్లెస్సింగ్స్ ఉన్నాయి అందరికి. నేనే రాలేకపోయా, పర్లేదు. ఒక ఆపర్చునిటీ రాకపోయినా ఇంకొకటి బెస్ట్ ఆపర్చునిటీ వస్తుంది, అదొక నమ్మకం. చలో, సో థ్యాంక్ యూ ఓకే. విజయలక్ష్మి అక్క, థ్యాంక్ యూ సో మచ్. అండ్ బ్యాక్ ఎండ్ లో కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తుంది. మా అమ్మ లెక్క ఆమె. అంటే నాకు ప్రతి ఒక్కరు కూడా అమ్మలాగానే ప్రేమ చూపించడంలో వస్తారు నా లైఫ్లోకి. స్త్రీ శక్తి అంటే అంతా మా అమ్మ నేర్పించిన విలువ అది. యాక్చువల్లీ మా అమ్మగారు హైదరాబాద్ వచ్చేవారు, కానీ పడుకున్నారు, లేట్ అయిందని. లేదంటే వారితో కూడా మాట్లాడించేవాడిని. సో వెళ్ళేలోగా మనకు కుదిరితే ఒకసారి మా అమ్మగారితో కూడా ఏమన్నా మాట్లాడిస్తా. సో మనకి ఇప్పుడు టైం అయిపోయింది కాబట్టి అవకాశం లేదు. అయితే చివరిగా అంటే మా సద్గురువుల దత్తాత్రేయ స్వామిది ఒక మంచి మంగళం సాంగ్ ఒకటి వచ్చింది. వారి లైఫ్ హిస్టరీ కూడా అందులో ఉంటుంది. సో అది పాడుకొని మనం క్లోజ్ చేద్దాము. సో నాకు ఎవరైనా సౌండ్ వస్తుందా చెప్పండి, మైక్స్ అన్ని మ్యూట్ చేసుకోండి. అది విన్న తర్వాత మనందరం బాగా చెప్పుకుందాం, ఓకేనా? ఒక 6 minutes ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది అది. అది వినండి. రాని వాళ్ళు ఇది విన్నా మంచి ఫీల్ ఉంటుంది మీకు. జస్ట్ ఇది I can teach you code in Python in just 30 ఇందులో కనిపించేది మైస్ days, even if you've never written a single line of code. మా మెయిన్ పీఠం అక్కడ. నేను కూడా అంతే, ఇంతవరకు వెళ్ళే అవకాశం కొంచెం. సౌండ్ వస్తుందా? ఎనీవన్ మైక్ ఆన్ చేసి చెప్పండి, సౌండ్ వస్తుందా? రైట్ 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 రైట్. శులకు శుభమంగళం.
గణపతి సచ్చిదానంద స్వామికి మంగళం అవధూత దత్త పీఠాధీశులకు శుభమంగళం అరణ్యమున ఆశీర్వదించెను అగస్త్య ఋషి కడు ప్రేమగా ఏకమూలిక బహుకరించెను సర్వరోగహరిణిగా శ్రీ విద్య ఉపాసనా బోధించే సాధన చేయగా పరమహితమౌ పరమధర్మము స్వామి జనులకు చూపగా శ్రీ గణపతి సచ్చిదానంద స్వామికి మంగళం అవధూత దత్త పీఠాధీశులకు శుభమంగళం నాదమయము వేదమయము స్వామి సన్నిధి సుందరం రోగహరము అమృతకరము స్వామి మహిమలు అద్భుతం వేద శాస్త్ర పురాణ భాష్యమే స్వామి పంచు సుధారసం ధర్మ మార్గ కైవల్య ప్రాప్తికి స్వామి బోధన సాధనం శ్రీ గణపతి సచ్చిదానంద స్వామికి మంగళం అవధూత దత్త పీఠాధీశులకు శుభమంగళం శ్రీ గణపతి సచ్చిదానంద స్వామికి మంగళం అవధూత దత్త పీఠాధీశులకు శుభమంగళం శ్రీ గణపతి సచ్చిదానంద స్వామికి మంగళం అవధూత దత్త పీఠాధీశులకు శుభమంగళం శ్రీ గణపతి సచ్చిదానంద స్వామికి మంగళం అవధూత దత్త పీఠాధీశులకు శుభమంగళం మంగళం శుభమంగళం మంగళం జయ సో అది సద్గురువులు మంగళం సాంగ్ అది. అందులో స్వామివారి జీవిత చరిత్ర కూడా ఉంది, లైఫ్ హిస్టరీ. యూట్యూబ్లో కూడా ఉంటుంది. ఎస్డిఎస్ స్వామీజీ మంగళం సాంగ్ అని కూడా వస్తుంది. సో వాటి వారి గురువు కనెక్ట్ అయ్యి సో ధనాన్ని ఐశ్వర్యాన్ని బాగా కోరుకోండి, ఆయన మంచిగా అఫర్మేషన్ చేయండి. సో ఇప్పుడు మన మనీ మధు అనేది నెక్స్ట్ లెవెల్ అంటే వెళ్ళేసింది ఆల్రెడీ. మన గురు పూర్ణిమతో నెక్స్ట్ లెవెల్ స్టార్ట్ అయింది. సో అందరూ కూడా ఆ లైన్లో ఉండండి. మంచి ప్రాక్టీస్ మీరు చేయాల్సిందల్లా తొందరపడవద్దు, ఏమి ఆగం కావద్దు, ఏం చేయవద్దు. జస్ట్ మీలోకి మీరు వెళ్ళండి. ఆ నిశ్శబ్దంలో డబ్బు సంపదను కోరుకోండి, జరిగి తీరుతాయి. నాకు ఆ క్షేత్రంలో 5 రూపీస్ కాయిన్ కూడా దొరికింది. మహాలక్ష్మి గారికి ఇచ్చానా లేదా? ఇచ్చాను కదా మహాలక్ష్మి గారు. ఆ 5 రూపీస్ కాయిన్ వారి దగ్గర భద్రంగా దాచిపెట్టమని చెప్పా. ఎందుకంటే ఇచ్చారు సార్. దత్తుడు ఇచ్చిన కాయిన్ అది. సో నిజంగా అద్భుతమైన అది. సో నాకు ఎన్నోసార్లు దొరికాయి. మా గురువుగారు పక్కన ఉన్నప్పుడు ఒకసారి రోడ్డు మధ్యలో సడన్ గా 500 రూపీస్ నోటు దొరికింది, 500 రూపాయల నోటు. సో అట్లా అది ఒక్కసారి కాదు, మా గురువుగారితో ఉన్నప్పుడు కొన్ని 100 సార్లు దొరికాయి డబ్బులు నాకు. సో అది మధు గారు ఇంకో చిన్న విషయం, చెప్పండి అమ్మాయి. నేను అక్కడ రీచ్ అయ్యేసరికి 4:02 అయిందండి. అక్కడ చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల సంథింగ్ ఫుడ్ కోసం ఏదో చిన్న డిస్కషన్ వచ్చింది. మధు గారు మీరు ఇప్పుడు బయటికి వెళ్ళారు చూసారా, ఇంకో మేడం ఇద్దరిని తేడానికి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుడ్ అంటే అయిపోయిందండి అని చెప్పారు నాకు. చెప్పింది సర్లే అయిపోయింది కదా మనకి ఇదే ప్రాప్తం అనుకుని నేను ఊరుకుండిపోయాను.
10 నిమిషాల తర్వాత సురేందర్ గారు వచ్చి రండి పెడతామని చెప్పారు సార్. నాకు జగదీష్ గారు అంటే ఇప్పుడు ఏదైతే ఆశ్రమం ఉందో దాన్ని అవునా 25 సంవత్సరాలుగా రిటైర్ జగదీష్ గారు ఆయన చేతులతో వడ్డించి నాకు పెట్టారు సార్ ఫుడ్. సూపర్. ఆయన అప్పుడు అతను నాకు తెలియదు కదా. తర్వాత మనం మీటింగ్ అక్కడ కూర్చున్నప్పుడు ఆయన వచ్చి ఇతను చేశారంటే నేనైతే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే అంటే ఆ పీఠం కట్టించిన ఆయన చేతులతోనే స్వామి నాకు భోజనం పెట్టించారు. ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ అనమాట. అంటే అంత హ్యాపీనెస్ అనిపించింది నాకు. అంటే భోజనం లేదని చెప్పేశారు, లైక్ అయిపోయిందండి అని చెప్పేశారు ఫస్ట్ బయట. సర్లే అయిపోయింది కదా ఏదో చూద్దాంలే అనుకున్న టైంలో ఆయన మళ్ళీ పిలిచి ఆయన చేతులతో వడ్డించి నాకు భోజనం పెడతాం అనేది ఆ ఇంకా నో వర్డ్స్ ఒకసారి వీడియో ఒకసారి వీడియో ఆన్ చేసుకోండి సార్, మిమ్మల్ని కూడా చూస్తాం. చూపించారు కదా ఇందాక. కింద కనపడలేదు, ఇప్పుడు కనపడలేదు, ఇప్పుడు కనపడలేదు. ఉన్నాం సార్. మీరు కనబడుతున్నారు సార్. హ్యాపీ 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 సార్. సార్ నిజంగా సార్ చాలా అంటే చాలా చాలా హ్యాపీ సార్. ఆయన చేతులతో ఆయన వడ్డించి పెట్టడం. నేను ఆయన అతనని నాకు తెలియదు. తర్వాత మేము కూర్చొని మాట్లాడుకుని ఇంకా కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం, గిరి ప్రదక్షిణ చేయాలి అవన్నీ స్టార్ట్ అవుతున్నప్పుడు ఆయన వచ్చి ఇలాగా అన్ని చేశానని చెప్పి అన్ని చెప్పిన తర్వాత ఆయన చేతుల ద్వారా ఆ భోజనం వడ్డించి నేను తిన్నాను అన్నది నేను ఎంతో ఎంతో అంటే సార్ నా మాటలు చాలా సార్. అంత మంచి ఎక్స్పీరియన్స్ సార్. మనకు భోజనం అంటే ఆ జగదీష్ సార్ గుర్తుపెట్టుకుని ఆయన ఒక ఋషి, మామూలు ఋషి కదా, మహా ఋషి, ఆయన మహర్షి. సూపర్ సూపర్ సూపర్. లేకపోతే 25 ఏళ్ళుగా దత్తుణ్ణి ఆయన కొడుకు అనుకుంటారు. యాక్చువల్లీ ఎంత లెవెల్ అయినది గుర్తుపెట్టుకోండి. దత్తున్నే కొడుకు అనుకొని చేస్తుందంటే అర్థం చేసుకోండి. ఆయన ఋషి. అడిగాను సార్ ఎంత మీరు చేశారు కదా ఫండింగ్ ఎలా సార్ అని. సార్ ఏం లేదు సార్, మనం ఒక గొప్ప కార్యం చేయాలనుకున్నప్పుడు డబ్బులు ఆటోమేటిక్ గా వస్తాయని ఒక 4-5 ఎక్స్పీరియన్స్లు చెప్పారు సార్ ఆయన. అది మహా అద్భుతం. తెల్లవారు మేము కూర్చొని మాట్లాడినప్పుడు సార్ ఎలా సార్ అంటే సార్ వచ్చారు, ఒక 3 lakhs అవసరమైంది, ఎవరో 20 years బ్యాక్ 1,00,000 రూపాయలు ఇస్తానని అనుకుని ఇవ్వలేదంట. సో ఏదో ఎమర్జెన్సీ టైంలో డబ్బులు అవసరమైనప్పుడు వాళ్ళే వచ్చి సార్ అప్పుడు మేము మొక్కున్నాం ఇవ్వలేకపోయాం, ఇప్పుడు ఇస్తున్నాను 1,00,000 రూపాయలు ఇచ్చారంట. సార్ మిరాకిల్ సార్. అదే ఇంకా చాలా ఉన్నాయి. మనం డిస్కస్ చాలా ఉంటాయి సార్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరం మెడిటేషన్ చేద్దాం. ఐశ్వర్యాన్ని, సంపదని, ఆనందాన్ని, అనుభూతుల్ని పొందుదాం సార్. వీలైనన్ని సార్లు మనం అక్కడికి వెళ్దాం సార్. ప్లాన్ చేయండి, తీసుకెళ్తారు మనకి సార్. మన సంకల్పం గొప్పదైతే విశ్వం దానికి సపోర్ట్ చేస్తారు సార్. అదే కదా మరి. ఎంత కాకపోతే మనందరం ఇంత అనుగ్రహంతో కనెక్ట్ అయ్యాం చూడండి. సో అందరు లైక్ మైండెడ్ పీపుల్, ఎక్కడెక్కడ వాళ్ళు సంబంధం లేని పీపుల్, కానీ మనందరికి ఒక లింక్ ఉంది. అదే గురుతత్వం, అదే విశ్వతత్వం, గుర్తుపెట్టుకోండి. సో తప్పకుండా మనందరం ఇంకా ఇంకా ఎదుగుతాం. నేను చెప్తున్నా కదా, భవిష్యత్తులో మన ఏదైనా మీటింగ్కి వెళ్ళేటప్పుడు నా కార్ మధ్యలో నాదేది వైట్ కలర్ ఫార్చునర్, ఆ రెడ్ కలర్ తారు, మీదేదో ఫేవరెట్ కార్, ఇట్లా ఆ వీడియో షూట్ తీస్తే వామ్మో వీళ్ళు ఏంద్రా ఆయన అనుకోవచ్చు జనాలు. అట్లా మనం అనుకుంటారు కదా. వెరీ సూన్ ఆ డే కూడా వస్తుంది. సో ఇంకా మన ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా పెరగాలని, అంటే ప్రతి ఒక్కరికి ఐశ్వర్యం రావాలి, సంతోషం రావాలి, సంపద రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ మధు గారు. థ్యాంక్ యూ లక్ష్మీకాంత్ గారు. ఆయన్ని మాత్రం నేను లైఫ్ లో మర్చిపోకూడదు. మీ ఫేస్ వెలిగిపోతుంది తెలుసా, ఇట్లా ఫ్లడ్ లైట్ లాగా. నిజంగా చాలా చాలా అంటే ఇంకా ఒక చిన్న పిల్లల్లాగా. వెరీ హ్యాపీ. మా శ్రీదేవి చెప్తారట. లైన్ లో ఉన్నారా లక్ష్మీకాంత్ గారు? లేరు సార్, ఆయన ఈ కమ్యూనిటీలో లేరు. మధు గారు ఆయన వేరే దీంట్లో, సతీష్ గారు వాళ్ళ దాంట్లో వాళ్ళు మెంబర్స్. నాకు ఫ్రెండ్ శ్రీకాకుళంలో లక్ష్మీకాంత్ గారు నాకు ఫ్రెండ్. శ్రీదేవి అమ్మ ఏమో చెప్దాం అనుకుంటున్నారు మీరు ప్రమోదన్నకి. ప్రమోదన్నక అదే జగదీష్ సార్ గురించి చెప్తుండే కదా, తను అక్కడ ఇచ్చిన స్పీచ్ కూడా వెరీ వెరీ వాల్యుబుల్. అసలు ఇప్పుడు ఎట్లా అంటే ముందు ఎట్లా ఉండే జనరేషన్, ఏం కోరుకుంటుంది, ఇప్పుడు ఎట్లా చేంజ్ అవ్వాలి అనేది కూడా చాలా వాల్యుబుల్ స్పీచ్ అది సార్ది కూడా. చెప్తుంటే అట్లా వినాలనిపిస్తున్నా సార్ అట్లా చెప్తుంటే. ఎంత ఎక్స్పీరియన్స్ దగ్గర చెప్పాడు అసలు. ఋషి తత్వం కదా, అలాగే ఉంటది. చాలా
ఉమ్. నిజంగా చాలా ఇప్పుడు అద్భుతం. ప్రమోదనే చెప్తా, నేను కూడా మాట్లాడుతున్నాను. ప్రమోదని ఇప్పుడు చెప్పారు కదా, కార్ ఎక్కి అక్కడ ఇంకొక దగ్గర దిగి అవన్నీ లైవ్ లో కనిపించినట్టు అనిపిస్తుంది నాకు. ఇక్కడ నుంచి ఎక్కి విజయవాడ దిగడం, మళ్ళీ అక్కడ నుంచి ఎక్కి మళ్ళీ అక్కడికి వెళ్ళడం అనేది ఆ కార్ ఎక్కి అట్లాగే అనిపించింది నాకైతే. సార్ చెప్తూ ఉంటే అట్లా అనిపించింది ప్రమోదనే నేను చెప్తుంటే నిజంగా. మచిలీపట్నంలో ఉన్న అతనికి నేను ఫోన్ చేస్తే, అన్న నువ్వు రాలేవన్నా 5 hours పట్టేస్తుంది, రేపు వెళ్దాం అంటే, రేపు నాకు టైం లేదు, నేను ఎలాగైనా రేపు ఇంటికి వెళ్ళిపోవాలి. అంటే నాకు మా అన్నయ్యలు హైదరాబాద్ నుంచి వచ్చారు చిన్న మా నాన్నమ్మ గారి సంవత్సరీకం కోసం. సో నేను వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి, ఎలాగైనా నువ్వు రాలేవన్నా అన్నాడు. తర్వాత నేను టైం ఫోన్ చేస్తుంటే, అన్న నువ్వు బై రోడ్ వస్తున్నావా ఫ్లైట్ లో వస్తున్నావా, ఏందన్న ఎంత ఫాస్ట్ గా వస్తున్నావా అని. అది ఎంత సార్ అన్నిటికన్నా నాకు ఎక్కువ ఆనందం కలిగించింది ఒకటి, నాకు ఫార్చ్యూన్ నాకు కృష్ణ కార్ రావడం. రెండవది విజయవాడ బస్ స్టాండ్ నుంచి విజయనగరం ఆటో నగర్కి 7 kilometers, ర్యాపిడో ఏది వెహికల్ దొరకట్లేదు. ఆ ర్యాపిడో బుక్ చేసుకున్నారు. ఆయన వచ్చి, అన్న నువ్వు దేవుడిలాగా చేసావన్నా, నాకు ఆకలి అవుతా ఉంది, 8 kilometers వెళ్ళాలి, ఒక్క రైడ్ ఇవ్వు దేవుడా అనుకున్నాను. అది నా ఇంటి వైపే వచ్చింది, నిన్ను దించి 1 kilometer వెళ్తే నా ఇల్లు అన్నాడు. అప్పుడు నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందంటే ఇంకా మరి మాటలు లేవు సార్, మాటలు లేవు, మాటలు నో వర్డ్స్. సూపర్ సో సూపర్ విశ్వానికి నేను చాలా దగ్గర అయినా, దత్తుడికి చాలా దగ్గర అయినందుకు ఆ సూపర్. మరి ఇంకా మరి ఈరోజు నిద్ర పట్టదేమో డిస్కషన్ చేశాక. అట్లేం లేదు. జై తొందరలో గురుదత్త, జై ఎస్ ఎస్ గురుదత్త, ఈ జై ఆనందాన్ని డబ్బు సంపదకు ఉపయోగిద్దాం. ఇంకా చలో చలో లేట్ అయిపోతుంది, మనం క్లోజ్ చేసుకుందాం. మళ్ళీ కనెక్ట్ అవుదాం, ఇంకా చాలా ఉంది. అండ్ ఈ వీడియో కొత్త వాళ్ళు మన యూట్యూబ్లో పెట్టబోతున్నాం. వీడియో చూసిన కొత్త పట్టండి పీపుల్ కూడా పట్టండి. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ జస్ట్ షాంపిలే, ఇంకా చాలా ఉన్నాయి. ఇక ప్రతి ఒక్కరి అనుభవాలు ఎదుర్కోవాలి. సో శ్రీదేవి మనం చెప్తారా చివరిగా? మాటలు లేవు ఇంకా. రైట్, సూపర్. సో అందరికి కూడా ఆ ఎక్స్పీరియన్స్ మరొకసారి జై గురుదత్త. మీ అందరికి అన్న దేవుడా ఒక్క రైడ్ దేవుడు అన్నప్పుడు ఉన్న ఏరియాకి వాళ్ళ ఇంటికి వేరే రైడ్ ఇవ్వచ్చు. ఉన్న ఏరియాలో నన్ను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాడు. నాకు ఇచ్చిన 60 రూపాయలు కాదు. ఏంటో మరి నాకు తెలియదు. ఎస్ థ్యాంక్ యూ. అదంతే అదంతే. సో ఎంజాయ్ దట్. సో డబ్బుల్ని బాగా ఈరోజు మనీ మెడిటేషన్ చేసి పడుకోండి ప్రమోదన్న, విశ్వం గుంజుకుంటది. ఓకేనా? ఎస్ పెద్దనాన్న జై గురుదత్త, అందరికి జై గురుదత్త. క్లోజ్ చేద్దాం, మనం మళ్ళీ కనెక్ట్ అవుదాం, ఎందుకంటే టైం సరిపోదు, టైం సరిపోదు. ఓకే సారీ, నేను మ్యూట్ లో పెట్టాను అనుకున్నా. నేను మాట్లాడుకుంటున్నాను నాలో నేను, అది మీకు వచ్చేస్తుంది. నో ఇష్యూ నో ఇష్యూ నో ఇష్యూ. సో అది ఆ పవర్ ఖచ్చితంగా మనం ఎక్స్పీరియన్స్ చేయాలి, అందుకని ఇది యూట్యూబ్లో పెడదాం అనుకున్నాం. సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. మళ్ళీ మళ్ళీ వస్తూ ఉండండి, మిస్ అవ్వకండి అలాంటి ప్రోగ్రామ్స్. ఎంతైనా ఆఫ్లైన్ ఈజ్ ఆఫ్లైన్, గుర్తుపెట్టుకోండి. అంటే ఆన్లైన్ మనం చేస్తున్నాం ఇప్పుడున్న డిజిటల్ యుగంలో కొన్ని పరిస్థితుల దృష్ట్యా, కానీ ఆఫ్లైన్ ప్రోగ్రామ్స్ మిస్ అవ్వద్దు, ఎందుకంటే ఆ ఎనర్జీ వేరే లెవెల్ ఉంటుంది. ఓకేనా? సో మీ అందరికీ బాగా మీరు కోరుకున్న డబ్బు సంపదలన్నీ వచ్చి ఆనందంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ యూనివర్స్. జై గురుదత్త. ఎస్ థ్యాంక్ యూ మనీ. ఎస్ బాయ్ అందరికీ, బాయ్ 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 బాయ్. మనీ నైట్. మనీ నైట్ ఎవ్రీవన్. ఎస్ గుడ్ ఎస్ నైట్. జై మనీ నైట్. గురుదత్త. జై గురుదత్త, జై గురుదత్త. మనీ నైట్ ఆల్, మనీ నైట్ పెద్దనాన్న, అందరికీ మనీ నైట్.